ఈ జీవితంలో ఆహ్, అంటే మనము ఈ గ్రేట్ కాంట్రోవర్సీ‌లో ఉన్నాం కదండీ! ఆహ్, ఈ గ్రేట్ కాంట్రోవర్సీ‌లో అంటే ఈ మహా సంఘర్షణలో ఆహ్, ఏ టైంలో అయినా సరే ఆహ్, వి ఆర్ యాక్చువల్లీ ఫైటింగ్ ఎ బిగ్ బ్యాటిల్. సో, ఏ టైంలో అయినా సరే మన ప్రభువుని మనము పోగొట్టుకునే అవకాశము ఉన్నదండి. ఐ డోంట్ నో అబౌట్ యూ. బట్ మీరు గ్రహిస్తున్నారో లేదో నాకు తెలీదు కానీ ఎన్నో ఎన్నో డిస్ట్రాక్షన్స్ ఈ రోజున. అంటే మన ప్రభువు నుండి మనల్ని తప్పించడానికి సాతానుడు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. యాక్చువల్లీ ప్రకటన గ్రంథము ఈ సాతానుడి యొక్క డిసెప్షన్స్, టెంప్టేషన్స్, వాడి యొక్క ప్లాన్స్ అన్ని బట్టబయలు చేస్తుంది ప్రకటన గ్రంథం. అందుగురించే దేవుడు ఈ ప్రకటన గ్రంథాన్ని మనకిచ్చారు ప్రియులరా. ఒకవేళ మనకు ప్రకటన గ్రంథం లేకపోతే మనకి ఇంకా చాలా కష్టమైపోను మన క్రైస్తవ ప్రయాణం. సో దేవుని యొక్క ప్లాన్స్ మనకు ప్రకటన గ్రంథం బయలుపరుస్తుంది. ప్రత్యేకంగా ఈ 22 అధ్యాయాలకి ఒక థీమ్ అంటూ ఉంటే, ఈ 22 అధ్యాయాలకి ముఖ్యమైన ఒక ధ్యేయము ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ. సెకండ్ కమింగ్ ఈజ్ ద థీమ్ ఆఫ్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. సో ఆ రెండవ రాకడ వస్తుందని మనకు అందరికీ తెలుసు. అది యుగయుగాల నిరీక్షణ. కానీ ఎస్పెషలీ ఈ చివరి దినాల్లో జీవించే వారిని సిద్ధపరచడానికి దేవుడు ఈ ఈ ప్రకటన గ్రంథాన్ని అనుగ్రహించారు. సో సేటన్ హేట్స్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. ఎందుకంటే వాడి ప్లాన్స్ ని మనకి క్లియర్ గా తెలియజేస్తుందని. ఆ మ్యాప్ ప్రకటన గ్రంథం మనకు రోడ్ మ్యాప్ గా ఉంది. ఆ మ్యాప్ ని ఎలాగైనా సరే చించి పడేయాలి. ఆ మ్యాప్ దగ్గరికి ఈ ప్రజలను రానివ్వకూడదు, లేక ఈ ప్రజలను దగ్గరికి ఆ మ్యాప్ వెళ్ళనివ్వకూడదు. వేరే విషయాల్లో, వేరే ఆలోచనల్లో, వేరే పనుల్లో వారిని నిమగ్నం చేయాలి, బిజీ పెట్టాలి అని సేటన్ యొక్క ఉద్దేశం ప్రియులారా. యాక్చువల్గా ఈ రోజున క్రైస్తవ సంఘము ఇలా ఉంటే ఎంత బాగుంటుంది. ఒక పిక్చర్ మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. యోహాను సువార్త 20వ అధ్యాయము. హౌ ఐ విష్ ఈ చదువుతున్నప్పుడు, ఈ మాటలు చదువుతున్నప్పుడు మనము అందులో ఉంటే ఎంత బాగుంటుంది. రీసెంట్ గా ఒక చిన్న బైబిల్ స్టడీలో ఒక పాప ఒక స్టోరీ చెప్పిందంటండి. ఆ స్టోరీ చెప్పినప్పుడు అంటే ఒక జూమ్ బైబిల్ స్టడీలోనే ఆ స్టోరీ ఏంటంటే ఒక 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 అన్నయ్య, ఒక చెల్లి, ఇద్దరు చిన్నపిల్లలు అనమాట అండి. అన్నయ్య చెల్లి అంటే చిన్నలంటే మేబీ 6-7 ఇయర్స్ ఆ ఏజ్ గ్రూప్ లో ఉన్నారు అనమాట అండి. వాళ్ళు మేకకి కొంచెం ఆ రొబ్బలు వేపాకు కొట్టడానికి అన్నయ్య చెట్టు ఎక్కాడు ఒక చిన్న కత్తోటి తీసుకుని. ఆ రొబ్బలు ఆ చిన్న చిన్న కొమ్మలు అందినట్లుగా కొడుతున్నాడు. అప్పుడు కింద చెల్లి వాటిని ప్రోగు చేస్తుంది. సరే, ఇంతలో ఎవరో వేరే వాళ్ళు మేక వచ్చి చెల్లి పోగు చేసి అక్కడ పెట్టినవి, ఆ చిన్న చేతులతో పోగు చేసి పెట్టినవి వేరే వాళ్ళ మేక తినేస్తుంది. అన్నయ్య కోపం వచ్చి కత్తి విసిరేశాడు. ఆ కత్తి ఆ గురి తప్పి చెల్లికి తగిలింది, చెల్లి చనిపోయింది. ఇది నిజంగా జరిగింది చెన్నైలో. ఈ స్టోరీ ఒక ఇట్లాగే ఒక స్టడీలో చెప్తుంది అనమాట. ఒక పాప అవతల సైడ్ ఒక బాబు ఏడుడు మొదలు పెట్టాడండి. చిన్నపిల్లవాడు ఏడుస్తున్నాడంట. ఎందుకు నాన్న ఏడుస్తున్నావు అంటే హీ వాజ్ ఇమాజినింగ్, ఇది నేనే. ఎందుకంటే ఆ బాబుకి ఒక చెల్లి ఉంది, చిన్న చెల్లి ఉంది. అయ్యో, కత్తిని నేనే ఇసిరేసాను, నా చెల్లి చచ్చిపోయింది. అప్పుడు వెంటనే ఆ బాబు అడిగేశాడు అనమాట అండి, అక్క ఎందుకు ఆ స్టోరీ ఎందుకు అలా చెప్పావు అంటే, అప్పుడు అక్క అన్నది, లేదు నాన్న, ఇది నీ గురించి కాదు, నీ చెల్లి గురించి కాదు, మీ ఫ్యామిలీ గురించి కాదు, ఇది ఒక స్టోరీ చెప్తున్నాను, ఇది నిజంగా జరగలేదని అన్నది అనమాట అండి.
మరి జరగలేనిది ఎందుకు చెప్పావు అని. అంటే ద పాయింట్ ఏంటంటే ఆ బాబు చాలా రియల్ గా తీసేసుకున్నాడు. హౌ ఐ విష్ ఈ రోజున మనం కూడా ఆ చిన్నపిల్లల మనసు లాంటి మనసుతోటి మనం కూడా రియల్ గా తీసుకుంటే ఎంత బాగుంటుంది. యోహాను సువార్త 20వ అధ్యాయము ఒక ఆ స్త్రీ ఇక్కడ మరియా అన్నమాట అండి. ఆమె ఏం చేస్తుందో మనం చూద్దామండి. 20వ అధ్యాయము 2వ వచనము. గనుక ఆమె పరుగెత్తుకొని సీమోను పేతురు నొద్దకును యేసు ప్రేమించిన ఆ మరి యొక్క శిష్యుని వద్దకు నువ్వు వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి. ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పాను. ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు, నా ప్రభువును ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు. చాలా రియల్ గా తీసుకుంది. కరెక్టే, సమాధి ఖాళీగా ఉంది, నా ప్రభువుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు. జస్ట్ ఫర్ అవర్ అండర్స్టాండింగ్, స్త్రీ అంటే సంఘం మనకు తెలుసు. ఈరోజు క్రిస్టియన్ చర్చ్ కూడా ఒక దాడిలో ఉన్నది, ఒక యుద్ధంలో ఉన్నది. మన సంఘం నుండి, మనలో నుండి, మన సహవాసంలో నుండి ప్రభువుని ఎవరన్నా ఎత్తుకెళ్ళిపోయారా? మన ప్రభువుని, మన రక్షకుణ్ణి ఎవరన్నా ఓవర్ షాడో చేసేసారా? ఈ రోజున మన మీటింగ్స్ లో, మన ఆరాధనల్లో, మనం ప్రార్థన చేసినప్పుడు ఈజ్ ఇట్ జస్ట్ అన్ ఎంప్టీ ప్రేయర్? ఈ రోజున అది జరుగుతుంది. సంబడి హ్యాస్ ఓవర్ షాడోడ్. ఆయనకి ఒక ముసుగు కప్పేసి ఈ దైవ సేవకుడు ఇప్పుడు అందరూ ఈయన గురించి మాట్లాడుతున్నారు, ఈయనకు వందనాలు చెప్తున్నారు. అలా జరిగిందా క్రైస్తవ సంఘంలో టుడే? వీఆర్ అండర్ అటాక్. ఇంక ఈ స్త్రీ నిశ్శబ్దంగా ఉండలేకపోయింది. పరుగున ఇప్పుడు ఆ సమాధి దగ్గర నుండి ఈ పేతురు యోహానులు ఉన్న ఆ మేడగ దగ్గరికి వెళ్ళింది, చెప్పింది. మళ్ళా పరుగున వాళ్ళు కూడా వచ్చారు. ఈ స్త్రీ షీఈస్ రెస్ట్లెస్ బికాస్ నా ప్రభువు ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు. మరలా ఇక వాళ్ళు వచ్చారండి, పేతురు యోహానులు వచ్చారు, చూశారు, ఓకే, వెళ్ళిపోయారు మళ్ళా. కానీ ఈ మాత్రం షీఈస్ డెస్పరేట్. నా ప్రభువుని ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ డెస్పరేట్ పరిస్థితిని మరొకసారి చూద్దామండి. 13వ వచనము. అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా ఆమె నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారు. ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు. టుడే ఈ రోజున మన పడక నుండి లేవగానే హ్యావ్ వి సర్చ్డ్ క్రైస్ట్? మన ప్రభువుని అలా వెతుకుతున్నామా? ఆయన కనపడే వరకు మనం వెతుకుతున్నామా? పరమగీతంలో 3వ అధ్యాయము, సొలొమోను రాసిన పరమగీతంలో 3వ అధ్యాయము 4వ వచనములో, నేను వారిని విడిచి కొంచెము దూరం పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడెను. అవునండి, ఆ స్త్రీ రాస్తుంది, నా ప్రాణప్రియుడు. ఎందుకంటే వెతుక్కుంటుంది ఇప్పుడు ఆ రాత్రి వేళ. ఎందుకంటే ఆయన తలుపు తట్టారు, ఏదో కారణం చేత ఏమి తీయలేకపోయింది. ఇంకా అది మనకు అనవసరం. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆమె వెతుక్కుంటూ వెళ్తుంది సంత వీధుల్లో ఆ రాత్రి వేళ. ఇట్స్ డేంజరస్ ఫర్ ఎ ఉమెన్. కానీ తన కంఫర్ట్ కోసం చూసుకోవట్లేదు, తన క్షేమం కోసం చూసుకోవట్లేదు. నా భర్తను, నా ప్రభువుని నేను వెతుక్కోవాలి. సరే, ఇప్పుడు 4వ వచనంలో, పరమగీతంలో 3వ అధ్యాయం 4వ వచనంలో, నేను వారిని విడిచి కొంచెం దూరం పోగా, అందరిని అడుగుతుంది, నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడెను. ఇప్పుడు ఏం చేస్తుందండి? వదిలిపెట్టక నేను అతన్ని పట్టుకుంటుని, నా తల్లి ఇంటికి అతన్ని తోడుకొని వచ్చి, ఐఎమ్ నాట్ లెటింగ్ గో. ఇప్పుడు నాకు దొరికాడు, నేను విడిచిపెట్టినాక.
వీ హ్యావ్ ఫౌండ్ అవర్ లార్డ్. ఎక్కడ దొరుకుతారంటే ఆయన వాక్యంలోనే. ఇంకా నేను విడిచిపెట్టను, ఐ విల్ నెవర్ లీవ్ హిమ్. మరియ కూడా అదే పరిస్థితిని మనము యోహాను సువార్త 20వ అధ్యాయంలో చూస్తున్నాం. ఆ పునరుద్ధానం ఇంకా విడిచిపెట్టట్లేదు, ఆయన పాదాలు గట్టిగా పట్టేసుకుంది. ప్రభు అంటున్నారు, లీవ్ మీ, నన్ను విడిచిపెట్టు, నేను ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళలేదు. సో ఈరోజు హౌ ఐ విష్ క్రైస్తవులు మనం చెప్పుకుంటున్న మనము ఇక మన ప్రభువుని ఇట్లా డెస్పరేట్గా వెతుక్కుంటే ఎంత ఎంత బాగుంటుంది ప్రియులరా. ఈరోజు ప్రకటన గ్రంథము 14వ అధ్యాయంలో ఒక చక్కటి అష్యూరెన్స్ మనకు కనపడుతుంది. ఈ అష్యూరెన్స్ అంటే ఈ హామీ లేక ఈ విషయము మనం ఇంతకు ముందు చూసాం. దానియేలు గ్రంథం చదివినప్పుడు కూడా చూసాం. ఆ అష్యూరెన్స్ అండ్ అసైన్మెంట్. అష్యూరెన్స్, ఆ హామీ, ఏమి భయపడద్దు, మీరు వెతికితే దొరుకుతాడు, ఆయన దొరుకుతారు. అవును, ఆయన మనకు సమీపంలోనే ఉన్నారు. అవునండి, మనకి రాయి విసిరినంత దగ్గరలోనే మన ప్రభు మనకున్నారు. అవర్ లార్డ్ ఈజ్ ఓన్లీ ఎ ప్రేయర్ అవే. కొన్నిసార్లు మనం చెప్తాము, నేను ఏదో దూరంగా ఉన్నాను అనుకోవద్దండి, ఐఎమ్ ఓన్లీ ఎ ఫోన్ కాల్ అవే. నేను మీకు ఫోన్ చేస్తే నేను వెంటనే ఆన్సర్ చేస్తాను, రెక్కలు కట్టుకుని వచ్చేస్తాను మీరు పిలిస్తే అని మనం కొన్నిసార్లు అంటే ఈ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ మనం వాడుతూ ఉంటాం. అవునండి, సో మన ప్రభువుని మనము ఈరోజు చూడొచ్చు. ఆ హామీ ఎట్లాగంటే, మనము 7 ముద్రలు చదివినప్పుడు 6 ముద్రలు అయిన తర్వాత ఒక ఇంటర్వెల్ చూసాం, మనం ఒక బ్రేక్ చూసాం. అటు తర్వాత యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడ, 7వ ముద్ర యేసుక్రీస్తు వారి 2వ రాకడ. అలాగే 6 బూరల గురించి మనం చదివినప్పుడు, 7 బూరల గురించి మనం చదివినప్పుడు 6 బూరలు అయిన తర్వాత, ఒకటి దాని తర్వాత ఒకటి అయిన తర్వాత ఇప్పుడు ఒక బ్రేక్ మనం చూసాం. 6వ బూరకి 7వ బూరకు మధ్యలో బ్రేక్. 7వ బూర యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడని మనం చూసాం. స్పెషలీ 7 ముద్రలు మనం చదివినప్పుడు 6వ ముద్రకు 7వ ముద్రకు మధ్యలో we saw some angelic involvement. గమనిస్తున్నారా ప్రియులరా? ఏంజల్స్ ఏంటండి, 6వ ముద్రకు 7వ ముద్రకు మధ్యలో ఆ టైం గ్యాప్ లో, ఆ ఇంటర్వెల్, ఆ బ్రేక్ లో మనం చూసాము ఆ దేవదూతలు 4 గాలులను, అంటే భూమి నలుదిక్కుల్లో ఉండి గాలులను భూమి మీద వేచకుండా, అంటే ఈ భూమికి హాని కలగకుండా వారు ఆప్ చేస్తున్నారు. అంతలో మరొక దేవదూత వచ్చి దేవుని బిడ్డలను వారి నొసళ్ళ మీద ముద్రిస్తున్నట్లు మనం చూసాం. ఏంజలిక్ యాక్టివిటీ, ఏంజల్స్. సో ఆ టైంలో అనేక మంది ముద్రించబడిన వారిని మనం ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో 6వ ముద్రకు 7వ ముద్రకు మధ్యలో మనం చూసాం ప్రియులరా. సో అలాంటి సిమిలర్ ఇన్సిడెంట్ ఇప్పుడు కూడా మనం చూడొచ్చు అనమాట అండి. అంటే మనం చూసాం కదండి, ప్రకటన 12, 13, 14 ఒక చక్కటి యూనిట్. ఈ యూనిట్ లో ఎండింగ్ ఏంటి తెలుసండి? యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడ. ఒకసారి వెళ్దాం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము, ఆ 14వ అధ్యాయము ఆ ఎండింగ్ లో, ఫర్ ఎగ్జాంపుల్ 14వ వచనం, 14వ అధ్యాయము 14వ వచనము, మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనపడెను, మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘం మీద ఆసీనుడై ఉండెను. హీ సిట్టింగ్ ఆన్ ద క్లౌడ్. ఆ మేఘము ఏంటో తెలుసండి? ఆ మేఘము ఎ క్లౌడ్ ఆఫ్ ఏంజల్స్. గమనిస్తున్నారా ప్రియులరా? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఆయన పరిచర్య ముగించుకొని 33.5 సంవత్సరాల పరిచర్య ముగించుకుని సిలువ వేయబడి పునరుద్ధానుడై అటు తర్వాత ఒలీవ కొండ మీద నుండి ఆయన ఆరోహణం అవుతున్నప్పుడు ఆయన ఎలాగ ఆరోహణం అయ్యారండి? ఏ క్లౌడ్ ఆఫ్ ఏంజల్స్, మేఘారూఢుడై, అంటే ఏ క్లౌడ్ ఆఫ్ ఏంజల్స్ టుక్ హిమ్ అప్. అలా పైకి ఆయన వెళ్ళిపోయారు.
అలాగే మరలా ఆ మేఘముతో, అంటే క్లౌడ్ ఆఫ్ ఏంజల్స్ తో మరలా మన ప్రభువు ఈ భూమి మీదకి రాబోతున్నారు. వావ్! ఏంజల్స్, ఏంజలిక్ ఇన్వాల్వ్మెంట్ ఎంత అద్భుతంగా ఉంది ప్రియులరా. అవునండి, మనకు పరిచర్య చేయటానికి వారు పంపబడిన ఆత్మలు కారా, దేవదూతలు మనకు పరిచర్య చేయటానికి. ఎవరికి పరిచర్య చేయటానికి? ఈ రక్షణ అనే స్వాస్థ్యము పొందబోవు వారికి పరిచర్య చేయటానికి. ఐ ప్రైజ్ గాడ్. దేవుని యొక్క దూతల ఇన్వాల్వ్మెంట్ చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ప్రకటన గ్రంథము 14వ అధ్యాయంలో ఇప్పుడు ఆ దూతల యొక్క ఇన్వాల్వ్మెంట్ మనం గమనించవచ్చు ప్రియులరా. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ గురించి 14వ అధ్యాయము ముగిస్తుంది. అంటే ఈ యూనిట్ 12వ అధ్యాయము 13, 14 ఈ వాక్య భాగము ఇదొక చక్కటి సెల్ఫ్ కంటైన్డ్ యూనిట్. చక్కగా ప్రారంభమైంది 12వ అధ్యాయము. ఈ మహా సంఘర్షణ ఎట్లా ప్రారంభమైందో చూసాం 12వ అధ్యాయం ప్రారంభంలో. ఇప్పుడు 14వ అధ్యాయం చివరికి వచ్చేసరికి యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా రాబోతున్నారండి? అకంపెనీడ్ బై thousands, billions of holy angels. వావ్! మనల్ని ఇంటికి తీసుకుని వెళ్ళటానికి, మనల్ని పరలోక రాజ్యం తీసుకుని వెళ్ళటానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోక పరివారముతో ఆయన రాబోతున్నారండి. వాట్ ఎ గాడ్. సో ఆ పిక్చర్ ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం, ఒక తెల్లని మేఘము. మనకి ఏంటండి, ఆ డార్క్ క్లౌడ్స్ చూసినప్పుడు భయం వేస్తుంది. ఏదైనా తుఫాన్ రాబోతుందేమో, ఇప్పుడు చెట్లు ఇరిగిపోతాయేమో. అవును, కొన్ని ప్రాంతాల్లో గోదావరి పొంగిపోయింది, కొంతమంది ఇళ్ళు నిండిపోయినవి, కరెంటు పోయింది. ఇక మనము ఆ కిరోసిన్ ల్యాంప్స్ ఇవన్నీ మానేసాం కదండి, ఎందుకంటే కరెంట్ మీద ఆధారపడిపోయాము. ఇప్పుడు ఆ తుఫాన్ వచ్చి, ఆ వరదలు వచ్చి, ఆ ఎలక్ట్రిక్ లైన్స్ పడిపోయి ఇప్పుడు చీకట్లో మనకు భయం వేస్తుంది. వర్షం ఎక్కువ వస్తే భయం, వర్షం తక్కువ వచ్చినా భయమే. అలాంటి ఈ భయంకరమైన పరిస్థితిలో ఇప్పుడు యోహాను చూస్తున్నాడు ఎ వైట్ క్లౌడ్. అవునండి, ఇది నిజంగా క్లౌడ్ కాదు, ఎ క్లౌడ్ ఆఫ్ హోలీ ఏంజల్స్. వారు అప్పుడు ఏం చూశాడండి? ఆ మేఘాన్ని చూడగానే కొంచెం పైకి చూస్తే అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చక్కగా ఆసీనుడై, అంటే ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నారు. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో వాడిగల కొడవలి ఉండెను. దిస్ ఇస్ ద పిక్చర్ ఆఫ్ సెకండ్ కమింగ్. ఆయన వస్తున్నారు, పంట కొయ్యటానికి పెండ్లు కుమారుడు తిరిగి వస్తున్నారు. అవునండి, ఈ రెండవ రాకడ ముందు జస్ట్ లైక్ అన్ ఇంటర్వెల్. అవునండి, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో ఆ క్రూర మృగాన్ని చూసాం, సముద్రం నుండి బయటకు వచ్చిన మృగము. తర్వాత 13వ అధ్యాయంలోనే ఆ నేల నుండి బయటకు వచ్చిన ఆ మృగాన్ని కూడా చూసాం. సముద్రం నుండి వచ్చిన ఆ మృగమేమో క్యాథలిక్ సిస్టమ్, రోమన్ క్యాథలిక్ సిస్టమ్ అని మనం తెలుసుకున్నాము ఆ ఐడెంటిఫికేషన్ మార్క్స్ బట్టి. తర్వాత నేల నుండి బయటకు వచ్చిన ఆ క్రూర మృగమేమో చూడడానికి గొర్రె పిల్లలాగా ఉంది, కానీ ఘట సర్పంలాగా మాట్లాడుతుంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని మనం చూసాం. ఈ రెండు కలిసి ఎలాంటి బీభత్సము, దేవుని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది, ఎంత కష్టము కలిగిస్తుందో, భూనివాసులందరినీ ఆ మృగానికి నమస్కారం చేయమని తెలియజేస్తుందో మనం చూసాం ప్రియులరా. కానీ ఆ సీన్స్ చూసి మనము నిరాశపడిపోవచ్చు, దుఃఖపడిపోవచ్చు. అవును, ఇంక నాగలంటూ వాళ్ళు ఏం పరలోక రాజ్యంలో చేరతారు, ఎంత ఒత్తిడి, మనం ఎలాగ ఎదుర్కోగలమో, ఎందుకులే అని మనం విడిచిపెట్టేస్తామేమో. నో, 14వ అధ్యాయంలోకి వెళ్తే దెర్ ఈస్ ఎ డివైన్ అష్యూరెన్స్. దేవాతి దేవుడు మనకు ఒక హామీ ఇస్తున్నారు, మనకు ఒక గ్యారంటీ ఇస్తున్నారు. ఎందుకంటే భూనివాసులందరినీ బలవంతం చేయొచ్చు,
ఓకే, చేయనివ్వండి. కానీ దేవుని పక్షాన్ని నిలిచే దేవుని బిడ్డలున్నారు. ఆ శేషము, ఆ రెమినెంట్ మనకి హోప్ ఇస్తుంది ప్రియులరా. అవునండి, క్లాసులో అందరూ కాపీ కొట్టచ్చు, కానీ నువ్వు మాత్రం కాపీ కొట్టకుండా ఉంటే, అందరూ పుస్తకాలు తెరిచి రాసేస్తున్నారు టీచర్ బయటికి వెళ్ళారని, అందరూ అన్యాయం చేస్తున్నారు, కానీ నువ్వు మాత్రం పుస్తకం తీయలేదు. యథార్థంగా అంతే, మనల్ని దేవుడు చూస్తున్నాడు. గాడ్ ఈజ్ లుకింగ్ అట్ మీ అని నువ్వు యథార్థంగా చేస్తున్నావు. అప్పుడు నీ ప్రక్కనున్న నీ ఫ్రెండ్ చూస్తున్నారు, నేను కూడా అలాగే ఉండాలి. ఆ కాపీ కొట్టే పరిస్థితి నుండి ఆ బుక్ మూసేసి లెట్ మీ బి లైక్ దట్. ఆ సహోదరి లాగా నేను ఉండాలి, ఆ సహోదరిని లాగా నేను ఉండాలి. మేబీ ఒంటరిగా ఉండొచ్చేమో, బట్ యు ఆర్ స్టాండింగ్ విత్ ద మెజారిటీ. ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనకి మందితో పని లేదండి, ఆయన నంబర్తో పని లేదు. వెదర్ ఫ్యూ ఆర్ మెనీ, నో ప్రాబ్లం ఫర్ హిమ్. ఎందుకంటే ఆయన కొద్ది మందితో కూడా జయము సంపాదించగలరు, అనేక మందితో కూడా జయము సంపాదించగలరు. ఆయనకి నంబర్తో పని లేదు, ఆయనకు అమౌంట్తో పని లేదు. 5 రొట్లు ఇచ్చినా, 5 రొట్లు 2 చిన్న చేపలు ఇచ్చినా, లేకపోతే కొన్ని డేక్షలు ఆహారం పెట్టినా, ఆయనకి ఎంత ఇచ్చినా ఏం పర్లేదు. హీ కెన్ ఫీడ్ ఎవ్రీబడి. అదండి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనమా. మన చేతుల్లో ఈరోజు నా బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయిపోయింది, ఎలాగా ఆధారపడొద్దు ప్రియ సహోదరుడ సహోదరి. జీతం ఎప్పుడు వస్తుంది, నాకు పెన్షన్ ఎప్పుడు వస్తుంది, ఆధారపడొద్దు. బికాస్ అవర్ గాడ్. ఎందుకంటే ఆ పిండే ఆ కంటైనర్లో కొంచెం పిండే ఉండొచ్చు, ఆ నూనె సీసాలో కొంచెం నూనె ఉండొచ్చు, ఆయనకి ఏం తేడా లేదు. హీ కెన్ మల్టిప్లై. అవునండి, దట్ ఈజ్ అవర్ గాడ్. మనం ఎందుకు ఆధారపడుతున్నాం, ఎందుకు బాధపడుతున్నాం, ఎందుకు భయపడుతున్నాం? ఒకవేళ ఇదిగో రేపు అన్న నాడు ఈ పరిస్థితులు వచ్చినప్పుడు దేవుని బిడ్డలు మరి కొండలకు పారిపోతారు కదా, ఆ టైంలో నా పరిస్థితి ఎలాగా, నా పిల్లలు ఎలాగా, నా భార్య ఎలాగా? నో, we have our God. అబ్రహాము వలె ఆ అష్యూరెన్స్, ది గాడ్ ఈజ్ విత్ us. అబ్రహాము విడిచిపెట్టి వచ్చేసాడు ఆ సిటీని. ఇప్పుడు ఆయన ప్రయాణాల్లోనే, అంటే అబ్రహాము ఈ రోజున మనం చెప్పాలంటే అబ్రహాము ఎలాంటి ఇప్పుడు ఏమంటారండి, కొంచెం 3 బిలియనీర్స్ ఇన్ ద వరల్డ్, లక్ష్మీ మిట్టల్. అబ్రహాం అలాంటి వాడండి. అబ్రహాం ఒక పేదవాడు కాదు. అంటే అబ్రహాము ఒక ధనవంతుడు, ఒక లోకల్ కింగ్ లాంటి వాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు నేను ఈ దేశాన్ని విడిచి వేరే చోటకు వెళ్ళిపోతున్నాను, ఈ ఊరు విడిచి వెళ్ళిపోతుంటే పెద్ద న్యూస్ అయిపోతుంది అది. అలాగా ఇట్ వాజ్ ఎ న్యూస్ ఆ రోజుల్లో. ఆ ఊర్లో, కల్దీయుల ఊరిలో, ఆ ప్రాంతంలో అబ్రహాం ఏంటి, ఎందుకు ఈ డిసిషన్ తీసుకున్నాడు, ఇట్ ఎఫెక్టెడ్. అనేక మందికి ఆలోచన కలిగింది, ఏంటి అబ్రహాము ఎక్కడికి వెళ్తున్నాడు? సో అబ్రహాం ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక సాక్షిగా వెళ్తున్నాడు. అవును ప్రియులరా, నీవు నేను అనుకోవచ్చు మన సామాన్యమైన ప్రజలము, మనల్ని ఎవరు పట్టించుకుంటారు? నో, యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. ఒక దేవుని బిడ్డగా నీవు నేను ఉన్నా. మన సాక్ష్యము చిన్నగానే ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే వీఆర్ విత్ గాడ్. మనం ఒక జీరో, కరెక్టే. మన ప్రక్కన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉంటే, అవునండి, వి విల్ బి మెజారిటీ. వి హావ్ నథింగ్ టు ఫియర్. సో అందుకు ప్రకటన గ్రంథము 14వ అధ్యాయములో ఆ ఎండ్ టైం అష్యూరెన్స్, ఎండ్ టైం అసైన్మెంట్ మనం చూస్తున్నాం. యోహానికి ఎంతో ధైర్యం కలుగుతుంది. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనము, మరియు నేను చూడగా ఇదిగో గొర్రెపిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండెను.
ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళయందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండరు. అవునండి, సియోను పర్వతం అంటే అవును, సియోను పర్వతము యెరూషలేముకు అంటే యెరూషలేములో ఉన్నది అనదర్ నేమ్ ఫర్ స్పిరిచువల్ జెరూసలం. అవును, జెరూసలేం అంటే అది కరెక్టే, మామూలు పేరే కరెక్టే, కానీ సియోనుకు ప్రయాణం అవుతున్నాం అంటే స్పిరిచువల్ ఆస్పెక్ట్ ఆఫ్ జెరూసలం. అవునండి, ఈ ఈ బిడ్డలు ఈ 144,000 మంది దేవుని పేర్లు వారిని నొసళ్ళ మీద అంటే దేవుని ముద్ర గల ఈ ఈ పరిశుద్ధులు, ఈ దేవుని బిడ్డలు. అవునండి, వారు సియోను మీద ఉన్నట్లు. అంటే ఈ యెరూషలేం కాదండి, ఇప్పుడున్న యెరూషలేం కాదు, మర్చిపోవద్దు ప్రియులరా. ఈ భూమి మీద ఉన్న ఇప్పుడు అన్ని దేశాలు ఒక్కటే. గమనిస్తున్నారా? అన్ని అన్ని ట్రైబ్స్ ఒకటే. ఏ భాష అయినా తేడా లేదు, హెచ్చు తగ్గులు లేవు. ఏ దేశానికి దేవుని దృష్టిలో హెచ్చు తగ్గులు లేవు. ఆల్ ఆర్ ఈక్వల్, ఇంక్లూడింగ్ ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ దేశం. సో మనకు ఇప్పుడు ఈ భూమి పరిస్థితుల్లో ఇజ్రాయెల్ దేశము వైపు మనం ఏం చూడక్కర్లేదు. మన దృష్టి అంతా ఈ యెరూషలేం వైపు కాదు. ఇక్కడ ప్రకటన గ్రంథములో 14వ అధ్యాయము 1వ వచనములో ఏ యెరూషలేం గురించి మాట్లాడుతున్నారండి? ఏ సియోను కొండ గురించి మాట్లాడుతున్నారు? నాట్ దిస్ ఫిజికల్, అబౌట్ ద స్పిరిచువల్ జెరూసలేం. దాన్నే ప్రకటన రాసిన యోహాను 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము, అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. క్షమించండి, ఏ యెరూషలేం గురించి మాట్లాడుతున్నాడో మనం చూద్దాం. 9వ వచనం, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 9వ వచనం. ప్రకటన 20వ అధ్యాయం 9వ వచనం ఏంటండి? వారు భూమి యందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును, ప్రియమైన పట్టణము. ఇక ఈ యెరూషలేము ప్రియమైన పట్టణం కాదు. ఈ భూమి మీద ఉన్న యెరూషలేం ఏం చేస్తుంది? దేవుని ప్రవక్తలను చంపింది, తర్వాత దేవుని కుమారుణ్ణి సిలువేసింది. అందుకు మీ ఇల్లు విడవబడి ఉన్నది. సో ఈ పట్టణము న్యూఢిల్లీ అయినా, హైదరాబాద్ అయినా, ముంబై అయినా, యెరూషలేం పట్టణం అయినా, అన్ని ఈ భూమి మీద ఇప్పుడు ఈక్వల్. నో స్పెషల్ సిగ్నిఫికెన్స్ ఇన్ గాడ్ సైజ్. ఈ రోజున ఇస్రాయేల్ అని, ఇండియన్స్ అని, లేకపోతే ఇటాలియన్స్ అని, దేవుని దృష్టిలో అందరూ కూడా సమానమే. అంత మాత్రమే కాదు, దేవుని దృష్టిలో క్రైస్తవులని, హిందువులని, ముస్లింలని, బౌద్ధ మతస్థులని, లేక ఇంకేదైనా సరే, నో డిఫరెన్స్ ఇన్ గాడ్ సైజ్. వీఆర్ ఆల్ ఈక్వల్, మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అందుకే దేవుని సింహాసనం ముందు ఎలా ఉందండి? స్ఫటికపు సముద్రము, అంటే ఎ ప్లెయిన్. ఎత్తు పల్లాలు లేవు. వావ్, ఇట్స్ ఎ ప్లెయిన్. మనందరం కూడా సమానంగానే ఉండబోతున్నాం. వి ప్రైజ్ గాడ్, ఆల్ ఆర్ ఈక్వల్. అవును, మానవులకి ఇంకొక మధ్యవర్తి అంటూ ఎవరు? ఓన్లీ జీసస్ క్రైస్ట్. అవునండి, పాస్టర్లో మనం మధ్యవర్తులని చెప్పుకోవడం మనకు కొంచెం 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 బాగుంటది. లేకపోతే ఇతరులు మనల్ని ఇదిగో మీరు ప్రేయర్ చేయండి పాస్టర్ గారు అని చెప్తున్నప్పుడు కొంచెం మనకి ఈగో పెరుగుతుంది. లేదు, కాపరి ప్రార్థన చేసినా దేవుని దృష్టిలో అది దేవుడు వింటున్నారు. ఒక సామాన్య సభ్యురాలు ప్రార్థన చేసినా దేవుడు వింటున్నారు. ఒక చిన్న పాప చేసినా ఇట్స్ ఈక్వల్. నా ఉద్దేశం ఏంటి తెలుసండి? నా ప్రార్థన దేవుడు వినకపోవచ్చేమో, ఆ చిన్నపిల్లల ప్రార్థన వింటాడు. బికాస్ వారు నిష్కపటమైన హృదయం గలవారు. సో దెర్ ఈస్ నో స్పెషల్ మెరిట్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ అస్, మై ఫ్రెండ్స్. ప్లీజ్, అంటే ఇతరులు ప్రార్థన చేయమని అడగకూడదా? అయితే అడగాలి. ఎందుకంటే వీ నీడ్ ఈచ్ అదర్, వీ నీడ్ వన్ అనదర్స్ ప్రేయర్స్. ఎందుకంటే ఎప్పుడైనా సరే బ్రదర్ మీకోసం నేను ప్రార్థన చేస్తున్నానని ఎవరన్నా అంటే ఎంత ధైర్యం కలుగుతుంది. సిస్టర్ మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను, మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నానంటే ఎంత ధైర్యం కలుగుతుంది. ఇన్ దిస్ క్రిస్టియన్ జర్నీ మనం ఒంటరిగా ప్రయాణం చేయక్కర్లేదు. బట్
మన ప్రేయర్స్ ఆర్ ఆల్ ఈక్వల్ బిఫోర్ గాడ్. ఒక కుటుంబం కోసం, మీ ఫ్యామిలీ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను అంటే ఎంత ధైర్యం కలుగుతుంది ఆ కుటుంబస్తులకి. సో వి నీడ్ వన్ అనదర్స్ ప్రేయర్స్, బట్ వీ హ్యావ్ టు రిమెంబర్ అవర్ ప్రేయర్స్ ఆర్ ఈక్వల్. నో స్పెషల్ మెరిట్ ఇన్ ఇన్ ఒకరి ప్రార్థనలో ఎక్కువ, ఇంకొక ప్రార్థనలకి తక్కువ విలువ దేవుని దృష్టిలో అలాంటిది లేదు ప్రియులారా. వి ప్రైజ్ గాడ్. ఈ ఈ ఈ జన సమూహము దేవుని పేరు పెట్టుకున్నవారు. సియోను కొండ మీద అంటే ఇది దేవుని సింహాసనం ముందనమాట అండి. ఇన్ దట్ స్పిరిచువల్ జెరూసలం, ఆ నూతన యెరూషలేములో దేవుని సింహాసనం మీద ఉన్నట్లు ఆయన చూశారు. వావ్ వావ్, ఎంతమంది, ఒక గొప్ప జన సమూహము. ఈ నంబర్ 1,44,000 మంది. ఈ సంఖ్య గురించి ఇంతకు ముందు మనం చూసాం. ఇది లిటరల్ నంబర్ కాదు. ప్రకటన గ్రంథంలో సింబల్స్ కదండి, ఇది కూడా సింబాలిక్ నంబరే. ఎందుకంటే చాలా మంది కొంచెం అపార్థం చేసుకోవచ్చు. అంటే రక్షింపబడేవారు 1,44,000 మందేనా, ఒక లిమిటెడ్ సంఖ్యలాగా ఉంది, ఇంకా మనకేం వస్తుందిలే రక్షణ. గాడ్ ఈజ్ నాట్ లిమిటింగ్. దేవుడు లిమిటెడ్ వ్యక్తి కాదు. ఇక్కడ హెవెన్ లిమిటెడ్ అనేమి లేదండి. ఎప్పుడు దేవుడు అన్లిమిటెడే. ఆయన 5 రొట్టెలు 2 చిన్న చేపలు మరి అందరికి పంచి పెడితే అన్లిమిటెడ్ 12 గంపలు మిగిలిపోయినవి. ఎప్పుడు కూడా దేవుడు ఆకాశంలో ఆకాశాన్ని డెకరేట్ చేయటానికి నక్షత్రాలు పెట్టినప్పుడు 1, 100, 1,00,000, 1,00,00,000 కాదండి, కోట్లే. దట్స్ అవర్ గాడ్. అవునండి. సో ప్లీజ్ ఈ నంబర్ చూసి మనము ఏమీ నిరాశపడటానికి వీర్లేదు. ఇట్స్ ఏ అన్లిమిటెడ్ నంబర్. 12 times 12 అంటే వావ్, ఇట్స్ అన్లిమిటెడ్ గురించి మనకు తెలియజేస్తుంది అనమాట. సో పరలోక రాజ్యంలో కొంచెం స్థలమే ఉన్నాయి, కొన్ని సీట్లే ఉన్నాయి అలా అనుకోవద్దండి. ఎందుకంటే దేవుడు ఏం చెప్పారండి? యోహాను సువార్త 3:16, ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వానికి, everyone who believes should not perish but have everlasting life. Everyone, ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. దేవుడు నోవాహును ఒక ఓడ తయారు చేయమన్నప్పుడు there was room for everybody, కానీ వాళ్ళు వెళ్ళలేదు. ఈ రోజున కూడా there is room for you, my friend. అవును, మనం బలహీనంగా ఉన్నా సరే, మనము అలాంటి పాపపు పరిస్థితి నుండి బయటకు వచ్చినా సరే, come to Christ. There is room for you. You are part of the family. So we praise God. నిన్నటి దినాన్ని ఒక పెద్దలు ఒక ప్రశ్న అడిగారండి. బ్రదర్, మీరు ఇలా చెప్పారు, ఈ మార్క్ ఆఫ్ ద బీస్ట్ గురించి ఇవి చెప్పారు, మరి ఈ విషయాలు మన రోమన్ క్యాథలిక్ సహోదరులు వారు విన్నప్పుడు వారి స్పందన ఏ విధంగా ఉంటుంది, వారి రియాక్షన్ ఏంటి? వెరీ గుడ్ క్వశ్చన్. చాలా చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. వారి రియాక్షన్, వారి రెస్పాన్స్ ఎలా ఉంటుంది? కరెక్టే, ఇట్ హర్ట్స్. అవునండి, అవును అవును, దేవుని వాక్యం ఇట్లా చెప్తుంది కాబట్టి వీఆర్ జస్ట్ షేరింగ్ ఇట్. ఎటువంటి కోపంతో కాదు, ఎటువంటి ద్వేషంతో కాదు. అలాంటి కోపము, అలాగా వారి మీద కపటము నా మనసులో ఉంటే నేను పరలోకాన్ని కోల్పోతాను. అంతే. మీరు గ్రహించకపోవచ్చు నా కపటాన్ని, కానీ ఇట్స్ ఓవర్. దేవుడు చూడగలడు. సో వారి రెస్పాన్స్ ఏంటి, వారి రెస్పాన్స్ ఎలా ఉంటుంది మనం చూసామండి. బబులోను రాజ్యానికి గురించి మనం చూసాం దానియేలు గ్రంథంలో. అలాగే మీడో పర్షియా రాజ్యం గురించి చూసాం, గ్రీకుల రాజ్యం గురించి చూసాం, రోమా రాజ్యం గురించి చూసాం. దేవుడు బబులోను రాజ్యానికి 66 సంవత్సరాలు అవకాశం అనుగ్రహించారు. అవునండి, బబులోను రాజ్యానికి ఆయన ప్రజలను అక్కడికి పంపించారంటే ద గాస్పెల్
వాజ్ ఇన్ బాబులోన్. సువార్త, దేవుని ప్రజలు బబులోన్లో ఉన్నారు. ఆ బబులోనీయులు కూడా వారిని అడిగేవారు. ఒకసారి 137వ కీర్తనకి వెళ్దామండి. 137వ కీర్తన. 137వ కీర్తనలో వారు ఏం చేస్తున్నారు? 137వ కీర్తన బబులోను మొదటి వచనం అండి. బబులోను నదుల యొద్ద కూర్చుండినప్పుడు, దేవుని ప్రజలు బబులోనులో ఉన్నారు, చెరగా ఉన్నారు. బబులోను నదుల యొద్ద కూర్చుండినప్పుడు మనము సియోనును జ్ఞాపకం చేసుకుని ఏడ్చుచుంటుని. అవును, యెరూషలేము పరిస్థితిని, అయ్యో పాడైపోయింది, అక్కడ ఉన్నప్పుడు మన జీవితం ఎలాగుండేది, ఇప్పుడు ఎలాగున్నది అని మనం కంపేర్ చేసుకుని చెరలో ఉన్నాము, మన ఫ్యూచర్ ఏంటి అని వారు బబులోను నదుల యొద్ద, బై ద రివర్స్ ఆఫ్ బాబులోన్, వారు ఏడుస్తున్నప్పుడు, అవునండి, వారు వచ్చి ఏమంటున్నారు? ఆ బబులోనీయులు ఏమంటున్నారు? 3వ వచనము, అచ్చట మనలను చెరగొన్నవారు, అంటే బబులోనీయులు, ఒక కీర్తన పాడుడి అనిరి. ఒక పాట పాడరా, ఒక కీర్తన పాడరా, మీ దేవుని గురించి 4 విషయాలు చెప్పండి. గమనిస్తున్నారా ప్రియులరా? వాట్ ఎ ప్రివిలేజ్! అంటే బబులోన్ని రక్షించుకోవడానికి దేవుడు ఆయన ప్రజలను చెరగా పంపించారు. గాస్పెల్ వాజ్ ఇన్ బాబులోన్ 66 years. అవునండి, దానియేలు బబులోన్లో ఉన్నాడు, రాజుకు సమీపంగా ఉన్నాడు, కాన్స్టెంట్లీ రిమైండింగ్ అబౌట్ ద ట్రూ గాడ్. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వారు పొలిటికల్ అఫైర్స్ లో ఉన్నారు. నెబుకద్నెజర్ కానీ ఇతరులు కానీ వారిని చూసినప్పుడు దే వర్ రైట్లీ రిప్రజెంటింగ్ గాడ్. వారి యొక్క దీపాలు వెలుగుతూ ఉన్నాయి. వావ్, గాస్పెల్ ఇన్ బాబులోన్. హల్లెలూయా. అవునండి, బబులోనికి దేవుడు అవకాశం ఇచ్చాడు. సో ఆ ప్రజలు అడుగుతున్నారు, అచ్చట మనలను చెరగొన్నవారు ఒక కీర్తన పాడుడి అనిరి. మనలను బాధించువారు, 3వ వచనంలో ఉందండి, 137వ కీర్తన 3వ వచనము, మనలను బాధించిన వారు సియోను కీర్తనలలో ఒకదానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము కోరిరి. అంటే కొంతమంది ఉండొచ్చు విత్ రాంగ్ మోటివ్స్, ఏదో మనల్ని హేళన చేయటానికి అనేవాళ్ళు ఉంటారు. బట్ మర్చిపోవద్దు, హృదయపూర్వకంగా అడిగేవారు కూడా ఉంటారు ప్రియులారా. హృదయపూర్వకంగా మనల్ని జోక్గా అడిగేవారు ఉంటారు దేవుని గురించి, బట్ హృదయపూర్వకంగా అడిగేవారు కూడా ఉంటారు. ఆర్ ఒక గ్రూపులో మనల్ని హేళన చేయడానికి మనల్ని కొన్ని ప్రశ్నించవచ్చు, మన యొక్క నమ్మకాల గురించి, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి. అలాగని చెప్పటం మానొద్దు ప్రియ సహోదరుడా, సహోదరి. ఒక ప్రారంభంలో వారు జోక్గా తీసుకోవచ్చు, కానీ హూ నోస్, నీవు ఆ ప్యాషన్తో, నీవు ఆ హృదయపూర్వకంగా ఆ కీర్తన పాడినప్పుడు, నీవు హృదయపూర్వకంగా ఆ వాక్యం చెప్పినప్పుడు, దేర్ క్యాన్ బి ఎ చేంజ్ ఆఫ్ మైండ్. ఆ వినేవారిలో ఎవరో ఒకరు హృదయంలో ఆ విత్తనం నాటబడుతుంది కదా. నెవర్ ఫర్గెట్. ఒక రోజున ఎయిర్పోర్ట్లో నేను కొంతమంది యవనస్తులను తీసుకుని వెళ్తున్నానండి. ఇప్పుడు ఆ సెక్యూరిటీ చెక్లో అన్ని చెక్ చేస్తారు చూడండి, బ్యాగేజ్ దగ్గర కాకుండా మామూలు సెక్యూరిటీ చెక్లో ఈ గిటార్ అందులో వెళ్ళిందండి, ఆ స్కానర్లో నుండి. ఆ అవతలకు వచ్చిన తర్వాత అప్పుడు ఒక యవనస్తుడు మా టీంలో ఆ గిటార్ తీసుకుంటున్నాడు. అప్పుడు ఆ సెక్యూరిటీ ఆయన అనమాట అండి, చెన్నైలో. ఆ ఉదయం ఏమన్నాడంటే, గిటార్ నీదేనా, ఓ పాట పాడు అన్నాడు. అప్పుడు ఈ బాబు ఏమన్నాడు తెలుసండి, ఏం పాట పాడమంటారు అన్నాడు. ఏదో మైకిల్ జాక్సన్ ఏదో పాడవయ్యా అని ఆయన చెప్తే, లేదు నేను జీసస్ పాటలే పాడతాను అన్నాడు. అయితే ఒక పాట పాడు. అప్పుడు ఆ నలుగురు కుర్రోళ్ళు అక్కడ నిలబడి ఆ గిటార్ వాయించుకుంటూ ఆ సెక్యూరిటీ చెక్ జరుగుతున్న టైంలో సింగింగ్ అబౌట్ జీసస్ క్రైస్ట్. హూ నోస్, మనకేం తెలుసు అండి, మనకేం తెలుసు? మేబీ దెర్ ఈస్ అ మదర్,
ఆ టైంలో ఆ సెక్యూరిటీ పాస్ అవుతున్నప్పుడు ఈ వా ఈ ఈ పాట విని ఆమె హృదయంలో కన్నీరు తొడవబడిందేమో. హూ నోస్ ఎవరు ఏ పరిస్థితిలో ఉన్నారు, ఆ సెక్యూరిటీ వారు హృదయంలో ఏమున్నదో. God's word is being proclaimed. We praise God. అవునండి, మనం ఈ 4వ వచనంలో అలా అనకూడదు. అన్యుల దేశములో యెహోవా కీర్తనలు మనం ఎట్లు పాడుతాము. హౌ కెన్ వి సింగ్ ద లార్డ్ సాంగ్ ఇన్ ఎ స్ట్రేంజ్ ల్యాండ్? అవును, దేవుని పాట స్ట్రేంజ్ ల్యాండ్ లోనే అసలు పాడాలి, తెలియని వారి మధ్యనే మనం పాడాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ డివైన్ అసైన్మెంట్ వస్తుంది. అలాగే పర్షియా గురించి, పర్షియాకి దేవుడు 208 సంవత్సరాలు మీడో పర్షియాకి అవకాశం ఇచ్చారు. కానీ బబులోను వినలేదు, బబులోను గ్రహించలేదు. అంటే బబులోనీయులు గ్రహించారు. గమనిస్తున్నారా ప్రియులరా? నెబుకద్నెజర్కే మారు మనసు కలిగింది. వి ప్రైజ్ గాడ్. ఆ మీడో పర్షియాలో కొంతమంది, కానీ యాజ్ అ నేషన్ వారి యొక్క కృపకాలము ముగిసిన వెంటనే దే వర్ డిఫీటెడ్, దే వర్ డిస్ట్రాయిడ్. అవునండి, అట్లాగే గ్రీకులకు దేవుడు 163 సంవత్సరాలు ఇచ్చారు. రోముకైతే 644 సంవత్సరాలు. ఇట్లాగే ఈ దేశాలకి, అవును, అందుకు వీఆర్ నాట్ సింగ్లింగ్ అవుట్ హ్యూమన్ బీయింగ్స్. అవునండి, వీఆర్ టాకింగ్ అబౌట్ ద హిస్టరీ, వీఆర్ టాకింగ్ అబౌట్ ద ప్రాఫెసీ. ఇక్కడ దేవుడు దేశాలకి కృపకాలం ఇచ్చినట్లుగా వ్యక్తులకు కూడా ఇచ్చారు. జెజబెల్ గురించి మనం చూసాం. 11 years, యాక్చువల్లీ మోర్ దాన్ 11 years. ఆహాబు చనిపోయిన తర్వాత 11 సంవత్సరాలు ఆమెకు కృపకాలము దేవుడు అనుగ్రహించారు. కానీ మిస్యూజ్ చేసినప్పుడు దేవుడు ఇంకా అవకాశం పొడిగిస్తే బాగుండు కదా. అవునండి, ఐ ప్రైజ్ గాడ్, ఐ అగ్రీ, యువర్ పాయింట్ ఈజ్ వెల్ టేకెన్. కానీ ఇంకా పొడిగించినా లాభం లేదు. అవునండి, ఇంకొక అవకాశం ఇచ్చినా లాభం లేదు. ఎందుకంటే దేవుడు హృదయాల్ని, హీ వెయిస్ ద హార్ట్స్. అప్పుడు కృప ద్వారము ఆయన మోస్తున్నారు. మనకు తెలుసుకొని పరిస్థితుల్లో, అవును నేను క్షమించాను క్షమించాను క్షమించాను, ఇక ఇక she went beyond the point of no return, he went beyond the point of no return. ఇక that was the cut off point. మానవులము ఆ విషయాల్లో కూడా మనం పొరపాటు పడే అవకాశం ఉంది ప్రియులారా. ఎందుకంటే మనకు హృదయాల్లో తెలీదు, కానీ దేవునికి హృదయాలు తెలుసు. సో గాడ్ గేవ్ ప్రొబేషన్. సో అందు గురించి ఈ విషయాలు, సండే ఈజ్ అవర్ మార్క్ ఆఫ్ అథారిటీ, ఇవి మనం చూసాం. మరి మన క్యాథలిక్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వాళ్ళు కూడా మన రక్తం లాంటి రక్తమే కదా, వారు కూడా మన అన్నదమ్ములే, మన అక్క చెల్లెళ్ళే కదా. ఎస్, మరి వారి రెస్పాన్స్ ఏమై ఉంటుందో తెలుసండి, మనం మర్చిపోకూడదు. ఒకసారి అపోస్తల కార్యములు 22వ అధ్యాయానికి వెళ్ళి చూద్దామండి. అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 3వ వచనములో ఇక్కడ భక్తుడైన పౌలు గారు ఆయన ఈ మాటలు ఆయన సాక్ష్యంలో తెలియచేస్తున్నారు. అపోస్తల కార్యములు 22వ అధ్యాయము 3-4 వచనాల్లో దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. అపోస్తల 22:3-4, నేను కిలికియాలోని తార్సులోని పుట్టిన యూదుడను. ఐ యామ్ ఎ జూ, నాట్ ఎ జూ, ద జూ ఆఫ్ జూస్, యూదుల్లో శ్రేష్ఠుడను. అయితే ఈ పట్టణంలో గమలియేలు పాదముల యొద్ద పెరిగితిని. నా బర్త్ గొప్పగా, అంటే గొప్ప రిచ్ రాయల్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాడిని నేను. అంత మాత్రమే కాదు, మై ట్రైనింగ్ కూడా గమాలియేలు పాదముల యొద్ద పెరిగాను. ఈ రోజున ఏమంటాం, ఆవిడ హార్వర్డ్ యూనివర్సిటీలో అండి, వారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అండి, అక్కడ చదివారా, ఓహో, ఒక చక్కటి ఒక ట్యాగ్, ఒక చక్కటి స్టేటస్ సింబల్ లాగా ఉంటుంది. అట్లాగే ఇక్కడ పౌలు గారు అంటున్నారు, నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను. ఈ గమలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై, I have received the best training.
చాలా కేర్ఫుల్ ట్రైనింగ్, చాలా నిష్ఠగా నేను పెరిగిన వాడిని. మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి, అలాగా ఇక దేవుని గూర్చి ఐ వాజ్ సిన్సియర్, చాలా ఆసక్తి, చాలా ప్యాషన్. ఎందుకంటే నా ట్రైనింగ్ అలాంటిది, నా పుట్టుక అలాంటిది, నేను అలాంటి పరిస్థితుల్లో ఉన్నవాడిని. కానీ ఇప్పుడు ఏమంటాడండి, ఈ మార్గములో ఉన్న పురుషులను, అంటే క్రిస్టియానిటీలో ఉన్న పురుషులను, స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణం వరకు హింసించుతనే. అవునండి, పౌలు గారు అంటున్నారు, దిస్ ఇస్ మై బ్యాక్గ్రౌండ్, దిస్ ఇస్ మై ట్రైనింగ్, ఇది మన నా ట్రాక్ రికార్డ్ ఇది. కానీ నేనేం చేస్తున్నాను? క్రిస్టియన్స్ని, పురుషుల్ని, స్త్రీలను బంధించి చెరసాల్లో వేయించుచు హింసించు మరణం వరకు హింసించుతనే. దట్ వాస్ వాట్ ఐ వాస్ డూయింగ్. ఇక్కడ పౌలు గారు తెలియక చేశారా, తెలిసి చేశారా? మనం చెప్పగలం ప్రియులారా, అన్నోయింగ్లీ, పాపం సిన్సియర్గా, నేను సిన్సియర్గా, ఇదిగో ఈ క్రైస్తత్వము పొరపాటు, ఈ క్రైస్తత్వము మన మతానికి విరుద్ధము, ఈ క్రీస్తు కాదు అని భక్తులైన పౌలు గారు ఏం చేస్తున్నారండి? స్త్రీలను, పురుషులను చెరసాల్లో వేయించి మరణం వరకు హింసించుతనే. ఇక ఇందును గూర్చి ప్రధాన యాజకుడును పెద్దలందరూ నాకు సాక్షులు అన్నారు. అంటే పౌలు మాత్రమే కాదు, ప్రధాన యాజకులు, ఆ శాస్త్రులు, ఆ టీచర్స్, వాళ్ళందరూ కూడా వాట్ యూఆర్ డూయింగ్ ఈజ్ రైట్ అని నాకు చెప్పారు, నన్ను ఆమోదిస్తున్నారు, నాకు సపోర్ట్ చేస్తున్నారు. నేను క్రైస్తవులను హింసిస్తున్నాను, నేను వారి వలన సహోదరుల యొద్దకు పత్రికలు తీసుకొని దమస్కులోని వారిని కూడా బంధించి దండించుటకై యెరూషలేమునకు తేవాలని అక్కడికి వెళ్తుని. అవును, వారు నాకు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు డాక్యుమెంట్స్ ఇచ్చారు. ఇప్పుడు నేను డమస్కస్కి వెళ్తున్నాను, అక్కడ నా క్రిస్టియన్స్ అందరినీ ఈడ్చి యెరూషలేముకు తేవాలని వెళ్తుని. 6వ వచనము, నేను ప్రయాణము చేయొచ్చు దమస్కునకు సమీపించినప్పుడు, ఈ పని మీద, ఈ మిషన్, నా మిషన్ ఏంటంటే పర్సిక్యూట్ ద క్రిస్టియన్స్. అది నా మిషన్. దీన్ని నేను సిన్సియర్గా చేస్తున్నాను. ఆ టైంలో ప్రయాణం చేయొచ్చు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశం నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. నేను నేల మీద పడి, సౌలా సౌలా, నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని. అందుకు నేను, ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు ఆయన, నేను నీవు హింసించుచున్న నజరేయుడగు యేసును అని నాతో చెప్పను. ఈయన మతిపోయింది, పాపం తెలియక చేస్తున్నాడు. ఏ మిస్గైడెడ్ ప్యాషన్. దాన్ని ఎవరు నడిపిస్తున్నారండి? యాజకులు, ఆ టీచర్స్. అవునండి. సో దేర్ ఆర్ సో మెనీ సిన్సియర్ people like Paul, like Saul of Tarsus in the beloved Roman Catholic Church. మర్చిపోతండి. సో అలాంటి వారు ఆయన స్వరం విని, ఎప్పుడైతే సౌలు ఆయన స్వరం విన్నాడో స్పందన ఏంటో తెలుసండి? నేను హింసించుతున్న నజరేయుడగు యేసు అని నాతో చెప్పాను. 9వ వచనము, నాతో కూడా ఉన్న వారందరూ ఆ వెలుగును చూచిరి, కానీ నాతో మాట్లాడిన వాని స్వరము వారు వినలేదు. అప్పుడు నేను, ప్రభువా నేనేమి చేయవలనని అడగగా, ప్రభువు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీ నీకు చెప్పబడినని నాతో అనెను. ప్రభువా, వాట్ షల్ ఐ డూ నౌ? ఇప్పుడు కళ్ళు తెరవబడ్డాయి, ఆత్మీయ నేత్రములు తెరవబడ్డాయి. అవునండి, ఆయన స్వరాన్ని అనేక మంది మన రోమన్ క్యాథలిక్ సహోదరులు, లేక ఇంక ఎవరైనా సరే, ఇట్స్ ఆల్ సేమ్, ఆయన స్వరాన్ని ఆయన వాక్యంలో విన్నప్పుడు ఏం చేస్తున్నారండి?
ఆ సిన్సియర్ పీపుల్ ఏం చేస్తున్నారు? అందులో నుండి బయటకు వస్తున్నారు. ప్రభువా, వాట్ షల్ ఐ డూ? నేనేం చేయాలి ప్రభువా ఇప్పుడు? అవునండి, దేవుడు బయటకు పిలుస్తున్నారు, ప్రభువు పిలుస్తున్నారు. ఎందుకంటే హీ వెయిస్ ద హార్ట్స్, హృదయాల్ని హృదయాల్ని ఆయన ఆయన చూస్తున్నారు, హృదయాల్ని గమనిస్తున్నారు. ఆయనకు తెలుసు ఎవరు ఎవరు అమాయకంగా ఆ మార్గంలో వెళ్తున్నారో, ఎవరు ఉద్దేశపూర్వకంగా వెళుతూ అమాయకంగా నటిస్తున్నారో ఆయనకు తెలుసు. సో హీఈస్ కాలింగ్. అందుకే వి సీ ద ఏంజలిక్ యాక్టివిటీ. ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనంలో ఏంజలిక్ యాక్టివిటీ ఏంటండి? ఎండ్ టైమ్ అసైన్మెంట్. ఈ ఏంజల్స్ ఎవరో తెలుసా? నిజంగా దేవదూతలు రారండి, దేవదూతలు వచ్చి పనిచేయరు. మరి ఎవరు చేస్తారు? మెసెంజర్స్, గాడ్స్ మెసెంజర్స్. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో ఆ 7 నక్షత్రాలు ఆయన కుడి చేతుల్లో పట్టుకున్నారు. మనం చూసాం 7 దీపస్తంభాల మధ్య నడుస్తున్నారు. ఆ 7 దీపస్తంభములు అంటే సంఘాలు, క్రిస్టియన్ చర్చ్. అది ఏ డినామినేషన్ అయినా సరే, ఏ పరిస్థితులు ఉన్నా సరే, జీసస్ ఈజ్ వాకింగ్ అమాంగ్ అవర్ చర్చెస్. మరి ఆయన కుడి చేతులు ఏముంది? 7 నక్షత్రాలు. 7 నక్షత్రాలు అంటే ఆ సంఘానికి దూతలు. సంఘానికి దూతలు అంటే ఎవరు? ఆ సంఘానికి దూతలు ఎవరు? ఆ సంఘ కాపర్లు, సంఘాన్ని నడిపించేవారు, ఆ సంఘ పెద్దలు. వారిని ఆయన చేతుల్లో పెట్టుకున్నారు. అవును, నిన్ను నడిపిస్తున్నారు. అవును ప్రియులారా, వాట్ ఎ గాడ్, వాట్ ఎ హెడ్ ఫర్ ద క్రిస్టియన్ చర్చ్. సౌలును బయటకు పిలిచారు. ప్రకటన 18వ అధ్యాయము 4వ వచనంలో ఈ దూత ఏమంటున్నారు చూద్దామండి. ఒక గొప్ప వర్తమానము. ఈ దూత ప్రకటన గ్రంథము 18వ అధ్యాయం 4వ వచనము, ఇంకొక స్వరము పరలోకము నుండి ఇలాగ చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాన్ని పాపములలో పాలివారు కాకున్నట్లు, దాని తెగుళ్లలో ఏది మీకు ప్రాప్తించుకున్నట్లు దాన్ని విడిచి రండి. అనేక మంది బయటకు వస్తున్నారు ప్రియులారా. దేవుడు వారి కళ్ళు తెరుస్తున్నారు. వారు వాక్యాన్ని చదువుతున్నారు, వాక్యాన్ని వింటున్నారు. ఎందుకంటే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనము, సమయము సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వినువాడును వాటిలోని సంగతులు గైకొని వారును ధన్యులు. ఎ బ్లెస్సింగ్ హ్యాస్ బీన్ ప్రొనౌన్స్డ్. అందు గురించి అనేక మంది బయటకు వస్తున్నారు. ఐ ప్రైజ్ గాడ్. అనేక మంది ఆ తప్పుడు పద్ధతుల నుండి, ఆ యొక్క ఫాల్స్ టీచింగ్స్ నుండి అనేక మంది కళ్ళు తెరవబడుతున్నాయి. అవును, మనం ఈ వాక్యం చదవటం ద్వారా మన కళ్ళు తెరవబడుతున్నాయి. కొన్నిసార్లు ఇంతకు ముందు క్లియర్గా చూడలేనివి ఇప్పుడు కాస్త క్లియర్గా మనం చూడగలుగుతున్నాము. గమనించండి ప్రియులారా, ఐ ప్రైజ్ గాడ్. అందులో స్థిరపడిపోయిన వారు, వాట్ షుడ్ బి దేర్ రెస్పాన్స్? ఇవి చూసినప్పుడు ఐ వాంట్ టు బి విత్ క్రైస్ట్. పౌలు గారు ఏం చేశారు? వెంటనే ఐఎమ్ నాట్ గోయింగ్ బ్యాక్ అగైన్. అప్పుడు ప్రధాన యాజకులు, ఆ యూదులందరూ ఏం చేశారండి? ఈయన్ని చంపడానికి మొదలుపెట్టారు. గమనిస్తున్నారా? అరే, మనలో ఈ వ్యక్తి కళ్ళు తెరుచుకున్నాడు. ఇప్పుడు ఆయన తెలుసుకున్నది, ఆయన గ్రహించింది మనము కూడా గ్రహించాలని కొంతమంది పౌలు మార్గంలో నడిచుండొచ్చేమో. కానీ కొంతమంది మాత్రం ఈ సౌలు పౌలుగా మారటం చూసి, ఆ పరిస్థితిని గమనించి కొంతమంది ఇంకా బిగిసిపోయారు. ఈ రోజున మన పరిస్థితి ఏంటి ప్రియులరా? మన పరిస్థితి ఏంటి? కొంతమంది బిగిసిపోతున్నారు. అప్పుడు ఒక రోజున ఏమవుతుందండి? ఆ స్వరం వినపడుతుంది. ప్రకటన 22:11 వచనం, అన్యాయము చేయవాడు ఇకను అన్యాయమే చేయనిమో, దుర్మార్గుడు ఇంకను దుర్మార్గుడిగానే ఉండనిమో, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగానే ఉండనిమో. బిఫోర్ దట్ హ్యాపన్స్ వీ హ్యావ్ టు కమ్ అవుట్ మై ఫ్రెండ్స్. అవునండి, యోహాను సువార్త 16వ అధ్యాయము మన ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటలు చూద్దాం ఇప్పుడు. యోహాను సువార్త 16వ అధ్యాయము
2వ వచనము, యోహాను సువార్త 16:2లో ఏం జరుగుతుందో, మన స్పందన ఏ విధంగా ఉండాలో, మన సహోదరుల స్పందన ఏ విధంగా ఉండాలో. యోహాను సువార్త 16:2, 1-2 చదువుతామండి. మీరు అభ్యంతర పడకుండవలనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మును సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు. మిమ్మును చంపు ప్రతివాడు ఏమనుకుంటారు? తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొను కాలము వచ్చుచున్నది. అవునండి. నిన్ను చంపువారు దేవునికి సేవ చేస్తున్నామని ఇంకా ధైర్యంతో. దట్స్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్ ఆల్సో. ఇవి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాటలు. తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకొని మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నాడని అనుకొను కాలము వచ్చుచున్నదే. అవునండి. అంటే ఎవరి కళ్ళు మూయబడ్డాయి? సో గమనిస్తున్నారా ప్రియులరా? ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్. మన ప్రభువు చెప్పాడు. వారు ఇక ఏం చేస్తారంటే, ఎవరైతే వాక్యాన్ని ప్రకారంగా జీవించడానికి, దేవుని యొక్క మాట ప్రకారంగా, దేవుని యొక్క అభిప్రాయం ప్రకారంగా, వారి సొంత అభిప్రాయాలు కాదు, నాట్ ట్రెడిషన్స్, ఆయన వాక్య ప్రకారంగా జీవించేవారు, వారిని, ఆయన వాక్య ప్రకారంగా జీవించే వారిని చంపటము, హింసించటము దేవునికి సేవ అనుకుంటారు. అంటే సిన్సియర్లీ రాంగ్. గమనిస్తారు. అందుకే పౌలు అంటే సౌలు అలాంటి మార్గంలో ప్రయాణం చేస్తుంటే అవర్ గాడ్, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనకి కనువిప్పు కలుగు చేశారు. ఈ రోజున మనకి కనువిప్పు కలుగు చేస్తున్నారు. ఎలాగా? ఆయన వాక్యం ద్వారా. ఆయన అన్నారు యోహాను సువార్త 10:16లో, ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు ఈ సమూహంలో లేని ఈ సత్యాలు పాటించని, ఆ గొర్రెలన్నింటినీ కూడా నేను తీసుకుని రావాలి, నేను తీసుకొస్తాను. అవి నా స్వరము వినును. మర్చిపోవద్దండి, అవి నా స్వరము వినును. ఈ రోజున దేవుని వాక్యాన్ని మనము గ్రహించకపోతే, ఇది ఆయన స్వరము, ద వర్డ్, ఆయన స్వరాన్ని మనము నిర్లక్ష్యం చేస్తే ఏమైపోతుందో తెలుసండి? వి విల్ గో డీపర్ ఇంటూ డిసొబీడియన్స్. నిర్లక్ష్యం చేసినప్పుడు డీపర్ ఇంటూ డిసొబీడియన్స్. అవును. సో ఈ రోజున మన స్పందన ఏ విధంగా ఉండాలి ప్రియులరా? సో ఎస్, సిన్సియర్గా ఉన్న వారు ఉన్నారు. అలాంటి వారికి దేవుడు కనువిప్పు కలుగు చేస్తున్నారు ఇప్పుడు. సో సమయము అవ్వకముందు, కృపద్వారం ముయ్యబడకముందు బయటికి రావాలి. అవునండి. కమ్ అవుట్ ఆఫ్ హర్ మై పీపుల్. ఎందుకంటే అందులో ఉంటే మృగం ముద్ర తప్పదు. కానీ నేను బయటకు వచ్చి దేవుని ముద్ర అంటే ఎవరిని, ఏ మనిషిని పాటించొద్దు, ఓన్లీ వాక్యాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు పాటించు ప్రియ సహోదరుడా, సహోదరి. ఏ మనిషిని కాదు. మనం పాటించడానికి ఏ మనిషి సరిపోడు. ఎందుకంటే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ సమ్ డే ఆర్ ది అదర్ విల్ బిట్రే యు. అది మనకు బాగా తెలుసు. కానీ జీసస్ విల్ నెవర్ బిట్రే us. ఆయన మనల్ని ఎన్నడూ విడువను, ఎడబాయనని సెలవిచ్చారు. కాబట్టి మన స్పందన ఏంటి? లోకమంతా ఈ మృగం వెనక వెళ్తూ ఉంటే దేవునికి ఒక ప్రజలు ఉన్నారు. గాడ్ హ్యాస్ అ పీపుల్. సాతానుని వెంబడిస్తున్నప్పుడు ఆ అపవిత్రమైన ట్రియో, ఆ ట్రినిటీ మనం చూసాం. అపవాది, సముద్రం నుండి బయటకు వచ్చిన క్రూర మృగము, తర్వాత ఈ భూమి మీద నుండి వచ్చిన క్రూరము అంటే అపోస్టేట్ ప్రొటెస్టెంటిజం. ఇప్పుడు ఈ జరుగుతాయి. కానీ దేవుని బిడ్డల జీవ గ్రంథంలో ఎవరి పేరైతే రాయబడిందో, ఎలా రాయబడుతుంది? మన పేర్లు ఎలా రాయబడతాయి? ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరిస్తారో,
అవునండి, నా పేరు జీవ గ్రంథంలో ఉండాలంటే నేను ఏం చేయాలి? ఏం చేయాలో ఫిలిప్పీలకు రాసిన పత్రికకి వెళ్ళి చూద్దాం ప్రియులరా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక పౌలు గారు మాట్లాడుతున్నారు. 4వ అధ్యాయము 3వ వచనము. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారులతోనూ స్వార్థ పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొంచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడాలంటే ఏం చేయాలండి? యేసుక్రీస్తును మన రక్షకుడిగా స్వీకరించాలి. అవును, యేసుక్రీస్తుకు విధేయతలో మనం జీవించాలి. ఎవరు మన శక్తితో కాదు, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. ఓన్లీ బై హిస్ స్ట్రెంగ్త్. ఆయనే మనల్ని నడిపిస్తారు. అవును, ఇక అంటే యేసుక్రీస్తుని వెంబడించేవారు, అలాంటి వారు నాతో సహకారులు, ఈ సువార్త పనిలో ఉన్నవారు. అంటే ఓన్లీ దేవుని సేవకులు అంటే పాస్టర్లుగా చెప్పుకుంటున్న వారి పేర్ల జీవగ్రంథం కాదు. నో. యేసు క్రీస్తుకు ఎవరి పేర్లు? ప్రకటన గ్రంథం 12:17లో దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గురించి సాక్ష్యం ఇచ్చువారు, వారి పేర్లు జీవ గ్రంథంలో రాయబడుతున్నాయి. అవును ప్రియులరా, వాట్ ఏ ప్రివిలేజ్. ఆయన శక్తితోటే, మన శక్తితో కాదు. ఆయనకు సమర్పించుకుంటున్నాం. మనం 7 సంఘాల గురించి చదివినప్పుడు ఇక్కడ ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో ఇక్కడ చెప్పబడుతుంది. ప్రకటన 3వ అధ్యాయము 5వ వచనంలో జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటలు, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకుంటున్నాం. ఒకసారి మనం యేసుక్రీస్తు వారిని అంగీకరించినప్పుడు మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడుతున్నాయి. రాయబడిందని సరిపోలేదండి. వీ హ్యావ్ టు కీప్ వాకింగ్ విత్ క్రీస్తుతో ఆ సంబంధము దినదినము మనము సరిచేసుకుంటూ ఉండాలి. లేకపోతే ఎవరైతే క్రీస్తుతో ఆ లివింగ్ కనెక్షన్ ఉండదో, ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చు, అంతా ఆయన ద్వారానే, ఆయన శక్తితోటే, మన శక్తితో కాదు. అందుకే ఆ కనెక్షన్, లివింగ్ కనెక్షన్, ఎవరికైతే అలాంటి లివింగ్ కనెక్షన్ ఉన్నదో ఏమైపోతుందండి? ఆ కొమ్మ ఎండిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? అతని ఆ కొమ్మను కొట్టేసినట్లు జీవ గ్రంథము నుండి పేరు తుడిపి వేయబడుతుంది. సో వీ హ్యావ్ టు కంటిన్యూ మై ఫ్రెండ్స్. ఐ నో గాడ్ హ్యాస్ రిటన్ అవర్ నేమ్స్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు మనం దాన్ని కాపాడుకోవాలి. అవును, ప్రతిరోజు ఆయనే మనకు శక్తినిస్తున్నారు, బలాన్ని ఇస్తున్నారు. సో ఆ జీవ గ్రంథంలో ఆ పేర్లు రాయబడిన ఆ 1,44,000 మందిని మనం ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో మనం చూస్తున్నాం ప్రియులారా. దే ఆర్ సేఫ్. ఆ ఘట సర్పము సాతానుడు లేక సాతానుడు యొక్క కుడి చెయ్యి ఎడం చెయ్యిలాగా ఒక ప్రక్కన సముద్రం నుండి వచ్చిన ఆ రోమన్ క్యాథలిక్ సంఘం కానీ, లేక ఆ భూమి మీద నుండి వచ్చిన ఆ మృగానికి సూచనగా ఉన్న అమెరికా కానీ, లేకపోతే ప్రొటెస్టెంట్ అపోజిట్ ప్రొటెస్టెంటిజం కానీ ఏది కూడా నిన్ను ముట్టలేదు. ఒక్క ఎంట్రుకు కూడా నేలపడదు. యు ఆర్ బ్లెస్డ్ మై ఫ్రెండ్. కీప్ గోయింగ్ ఫార్వర్డ్ బికాస్ గాడ్ ఈస్ విత్ యూ. ఈ 1,44,000 మంది ఈ చక్కటి ఈ ప్రజలు అనమాట అండి. వారు ఏం చేస్తున్నారో, తండ్రి నామమును నొసలేందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండి. 2వ వచనము, మరియు విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన ఒక శబ్దము పరలోకము నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణులు వాయించిన వైనికుల నాదమును పోలినది. వా, స్వీట్ మ్యూజిక్. ఎక్కడి నుండి? దేవుని యొక్క సింహాసనం దగ్గర నుండి. అవును, ఏంజల్స్ ఆర్ సింగింగ్. ఈ వీరు కూడా దేవుని ప్రజలు. అవునండి, ఇప్పుడైతే మనము ఈ భూమి మీద ఉన్న శత్రువు యొక్క టెరిటరీలో మనం జీవిస్తున్నాం. బహు త్వరలో, దిస్ ఇస్ ద పిక్చర్ యోహాన్ చూస్తున్నాడు, బహు త్వరలో
ఈ విమోచించబడిన వారందరూ, లెక్కకు మించిన ఆ జనసమూహము, ఎవ్వడు కూడా లెక్కించలేని ఆ జనసమూహము దేవుని సింహాసనం ఎదుట ఆ వీణల వాద్యాలు, ఆ హెవెన్లీ మ్యూజిక్ లో దేవుని స్తుతిస్తూ ఉంటారు. వాట్ ఎ ప్రివిలేజ్. 3వ వచనం, ప్రకటన 14:3, వారు సింహాసనం ఎదుటను ఆ 4 జీవులు ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. వావ్, దే సింగ్ ఎ న్యూ సాంగ్. వావ్, ఎ న్యూ సాంగ్. భూలోకములో నుండి కొనబడిన, క్రీస్తు రక్తము చేత కొనబడిన ఆ 144,000 మంది తప్ప మరి ఎవరును ఆ కీర్తన నేర్చుకొనజాలరు. వి ప్రైజ్ గాడ్. అవునండి, వారు తప్ప ఇంకెవరు పాడలేకపోతున్నారంటే ఏంటో తెలుసండి? ఇట్ ఈస్ ద సాంగ్ ఆఫ్ దేర్ ఎక్స్పీరియన్స్. సాంగ్ ఆఫ్ దేర్ ఎక్స్పీరియన్స్ అంటే, ఇదిగో నా సహోదరి, నా సహోదరుడా, నాకు తెలుసు, మనందరికీ తెలుసు, క్రీస్తులో నీ అనుభవము చాలా యునిక్గా ఉంది. క్రీస్తులో నా అనుభవము చాలా యునిక్గా ఉంది. నీకొచ్చిన శ్రమలు వేరు, నాకొచ్చే శ్రమలు వేరు, ప్రియ సహోదరి, సహోదరుడా. అవునండి, అవును, మనందరికీ ఒకే కష్టం రావచ్చు, కానీ మీ లెవెల్ వేరు, నా లెవెల్ వేరు. మిమ్మల్ని ఎలా కాపాడాలో ఆయన అలా కాపాడుతున్నారు. నన్ను ఎలా కాపాడాలో నన్ను ఎలా కాపాడుతున్నారు. మనల్ని ఒక్కొక్కరిని ఎలాగా అంటే వెరీ యునిక్గా. అమ్మకు తెలుసు, ప్లేట్లన్నీ పెట్టాం, 4 పిల్లలు అనుకోండి, 4కి వడ్డిస్తుంది, 5కి వడ్డిస్తుంది. అమ్మ వడ్డిస్తున్నప్పుడు ఎవరి టేస్ట్ ఏంటో అమ్మకు తెలుసు, ఎవరికి ఏ ముక్క వేయాలో అమ్మకు తెలుసు, ఎవరికి ఏది ఇష్టమో అమ్మకు తెలుసు. కొంతమందికి బంగాళదుంపలు ఎక్కువ ఇష్టం. అమ్మ ఆ ప్లేట్, అమ్మ నా ప్లేట్ ఏదంటే, ఇదిగో ఇది నీ ప్లేట్ అని అమ్మ చెప్తుంది. వెరీ యూనిక్. అమ్మ థ్యాంక్స్ అమ్మ, చాలా బాగుంది. తర్వాత ఆ బాబు, అమ్మ ఎక్సలెంట్. అమ్మకు తెలుసు ఎవరికి ఎలా వడ్డించాలా. అవునండి, అప్పుడు వారు అమ్మ గురించి మాట్లాడినప్పుడు ఎలా ఉంటుందండి? ఈచ్ వన్ యునిక్. అవును, ఒక క్రొత్త పాట అంటే, ఒక క్రొత్త కీర్తన పాడటం అంటే ఏ యునిక్ సాంగ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. క్రీస్తులో నీ అనుభవంతో ఇప్పుడు హృదయపూర్వకంగా నీవు ఆ కీర్తన పాడతావు. హృదయపూర్వకంగా నేను పాడుతున్నాను. ఇట్స్ ఎ సాంగ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మై ఫ్రెండ్స్. ఇక అది వారు తప్ప ఇంకెవరును ఆ కీర్తన నేర్చుకున్న చాలరా. ఇట్ ఈస్ ఎ సాంగ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మై ఫ్రెండ్స్. ఎంత ఎంత అద్భుతంగా ఉంటుంది క్రీస్తు ప్రేమను ఈ విశ్వం అంతటిలో. ఒకసారి గమనించండి ప్రియులరా, ఈ విశ్వం అంతటిలో ఎవరు ఎక్కువ పొందారు క్రీస్తు ప్రేమను? దేవుని ప్రేమను ఎవరు ఎక్కువగా పొందారు? అవునండి, అమ్మకి 5 పిల్లలు ఉంటే ఆ 5లో ఒకళ్ళు వచ్చి అంటారు, యాక్చువల్లీ అమ్మ నన్ను చాలా ప్రేమించింది, అందరికంటే ఎక్కువ ప్రేమించింది. మళ్ళీ ఇంకొకరు వచ్చి, అందరికంటే ఎక్కువ అమ్మ నన్ను ప్రేమించింది. ఎ యునిక్ ఎక్స్పీరియన్స్. వావ్, వి ప్రైజ్ గాడ్. అసలు ఈ విశ్వం అంతట్లో దేవుడు ఎవరిని ఎక్కువగా ప్రేమించారు? ఇట్స్ యూ అండ్ మీ. ఎందుకంటే హీ గివ్ us his beloved son. ఆయన ప్రియకుమారుణ్ణి మనకి దేవుడు సమర్పించారు ప్రియులరా. ఇంకా వేరే లోకాలు ఉన్నాయి, పాపము లేని లోకములు ఉన్నవి, కానీ they did not experience God's love as we have experienced. ఎక్కువ మనం పొందాం. అవునండి, ఇంట్లో సిక్ చైల్డ్, అనారోగ్యంగా ఉన్న ఆ బిడ్డ తల్లిదండ్రుల ప్రేమను ఎక్కువ పొందుతాడు. ఎందుకంటే ఈ బిడ్డ మరి పరిస్థితి ఏంటో కొంచెం అనుమానం, రేపో ఎల్లుండో అంటున్నారు. సో దే వాంట్ టు గివ్ దేర్ లవ్ ఆ సిక్ చైల్డ్కి. అవునండి, వీఆర్ దట్ సిక్ చైల్డ్. అవును, ఆ 100 గొర్రెల్లో తప్పిపోయిన గొర్రె ఆ కాపరి యొక్క ప్రేమను ఎక్కువ అనుభవించింది. ఆయన
మెడ మీద ఎక్కించుకున్నారు. ఆయన హృదయానికి దగ్గరికి తీసుకున్నారు. ఆ హృదయం ఆయన హార్ట్ బీట్ ఈ గొర్రె ఫీల్ అయ్యింది. ఆయన హృదయంలో ఉండే వచ్చే ఆ స్వస్థత, ఆ ఆదరణ ఆ గొర్రె పొందింది. మిగిలిన 99కి అంతగా తెలియదు. యూ అండ్ ఐ, మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వాట్ యూనిక్, వాట్ సాక్రిఫైస్ గాడ్ హ్యాస్ డన్ ఫర్ అస్. మనలో ఏ ఒక్కరం కూడా పరలోకాన్ని తప్పిపోవడానికి వీరు లేదు ప్రియులరా. ఒక క్రొత్త కీర్తన, భూలోకము నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప ఇంకెవరు కూడా ఆ కీర్తన నేర్చుకొని చాలు. నో వన్ కెన్ సింగ్ దట్ సాంగ్. ఇట్స్ ఎ సాంగ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఒక గ్రంథకర్త రాస్తారండి ఒక పాటలో, మనము ఈ భూమి మీద నుండి కొనబడిన మనము, క్రీస్తు రక్తము చేత ఆయన కృప ద్వారా రక్షింపబడిన మనమందరం కూడా, మనం పాట పాడుతున్నప్పుడు ఏంజల్స్ అందరూ సైలెంట్ అయిపోతారంటండి. ఎందుకంటే బికాస్ వీ హ్యావ్ టేస్టెడ్ దట్ లవ్. అవును, దే హ్యావ్ నాట్ టేస్టెడ్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్. వారికి కూడా దేవుడేం తప్పు చేయలేదు, బట్ అవర్స్ ఇస్ ప్యూర్లీ యునిక్. వి ప్రైజ్ గాడ్. అవునండి, ఆ దేవుని బిడ్డలు ఈ ఎండ్ టైమ్ అష్యూరెన్స్ దేవుడిస్తున్నారు. ఇదిగో నా కొరకు ఒక జన సమూహం అన్నది. భయపడక్కర్లేదు. వి వాంట్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్. మనకు అష్యూర్ చేస్తున్నారు దేవుడు, నువ్వు ఒంటరిగా లేవు, నీతో పాటు నీ లైక్ మైండెడ్ దేవుని ఆరాధించే అన్నదమ్ములు అక్క చెల్లెలు ఉన్నారు. అలాంటి వారిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, అలాంటి వారి యొక్క అనుభవాన్ని మనం గుర్తు తెచ్చుకున్నప్పుడు, వి వాంట్ టు గో ఫర్దర్. మనకి ధైర్యం కలుగుతుంది. అవును, అదిగో ఆయన ఇంకా పరిగెడుతున్నాడు. లెట్ మీ ఆల్సో రన్. ఐ ఫీల్ లైక్ గివింగ్ అప్. అరే, ఆయన ఒక్క కాలుతోటే అలా పరిగెడుతుంటే నేనేంటి 2 కాళ్ళు ఉంచుకొని ఆగిపోవాలనుకుంటున్నాను. లెట్ మీ రన్. ఆ సహోదరి అన్ని ఇబ్బందులు పడుతుంది. అంత ఇబ్బంది పడుతూ ఆ సహోదరి ఇంకా నిండు కొండలాగా ముందుకు వెళ్తుంది. నేనేంటి ఆమెతో కంపేర్ చేసుకుంటే నా ఇబ్బందులు, నా అవమానాలు అపాటివి. జస్ట్ గో ఫార్వర్డ్ మై ఫ్రెండ్. విడిచిపెట్టొద్దు. బికాస్ అన్నోయింగ్లీ యు ఆర్ స్ట్రెంగ్థనింగ్ సంబడి. అన్నోయింగ్లీ, నీకు తెలియకుండా నీవు ఇంకొకరిని ధైర్యపరుస్తున్నావు. విడిచిపెట్టొద్దు. ఆ ఓర్పు, ఆ సహనాన్ని, ఆ మంచి క్రియలను విడిచిపెట్టొద్దు. ఆ నిందను మోస్తున్నావు. కీప్ గోయింగ్ ఫార్వర్డ్. డోంట్ గివ్ అప్. ఎందుకంటే నిన్ను చూసుకుని ఎంతో మంది ధైర్యం పొందుతున్నారు. లెట్స్ కీప్ మూవింగ్ ఫార్వర్డ్. సో వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు. ఏ స్త్రీ సాంగత్యము? 4వ వచనంలో ఏ స్త్రీ సాంగత్యమును అపవిత్రులు కాలేదు? ఈ అపవిత్రమైన సంగమం. తో ఇక వారి చేతులు కలపలేదు. ఒకప్పుడు చేతులు కలిపారు, కానీ బయటకు వచ్చేసారు. తెలుసుకున్న వెంటనే పౌలు వలె బయటకు వచ్చేసారు. నేను క్రీస్తుతోటే, ఇక క్రీస్తు కొరకే. ఒకప్పుడు ఇది ఇలాగ అనుకున్నాను. నేను ఎంత పొరపాటు పడిపోయాను. యూదుల్లో శ్రేష్ఠుడైన యూదుని అనుకున్నాను. ఒక గొప్ప గమాలియల్ కింద గొప్ప ట్రైనింగ్ వచ్చిందని నేను విర్రవీగాను. కానీ ఇప్పుడు ఆ పలుకుబడి, ఆ పేరు, ఆ ధనము ఏమంటున్నాడండి? ఐ కౌంట్ ఇట్ యాస్ డంగ్. నేను పెంటగా పోలుస్తున్నాను. ఫర్ ద రిచెస్ ఇన్ క్రైస్ట్ జీసస్. క్రీస్తుని తెలుసుకున్నట్టు. అవునండి, ఆ స్త్రీ సంగత్యం నుండి ఎరుగని వారయ్యండి. ఒకప్పుడు ఆ స్త్రీ సాంగత్యంలో ఉన్నారు, ఆ ఫెలోషిప్ లో ఉన్నారు, కానీ సత్యం తెలుసుకున్న తర్వాత ఉండలేకపోయారు. నేను సత్యాన్ని పాటించాలని ఇక వారికి మనస్సాక్షి లాగుతుంది. అండ్ దే రెస్పాండెడ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. దే బికేమ్ పార్ట్ ఆఫ్ గాడ్స్ పీపుల్. అవును ప్రియులారా, గాడ్ ఈస్ కాలింగ్ ఫ్రమ్ ఎవ్రీ రేస్, ఫ్రమ్ ఎవ్రీ లాంగ్వేజ్, ఎవ్రీ ట్రైబ్. ఈ పిక్చర్ నేథన్ గ్రీన్ అని ఒక ఆయన, ఇప్పుడు మన చిత్రం మనకి స్క్రీన్ మీద ఉన్న పిక్చర్ని నేథన్ గ్రీన్ అనే ఒక ఆయన చిత్రీకరించాడండి. వెరీ బ్యూటిఫుల్ గా. దీనికి టైటిల్ ఏమి ఇచ్చాడంటే జీసస్ ఆఫ్ ఆల్ నేషన్స్. అక్కడ మన ఇండియన్ కూడా కనపడుతున్నారు, ఆఫ్రికా,
ఆల్ బ్యాక్గ్రౌండ్స్. అక్కడ డాక్టర్ గారు కనపడుతున్నారు, ఒక నర్స్ గారు కనపడుతున్నారు. అవునండి. ఒక ఇదిగోండి ఈయనేమో బైబిల్ పట్టుకున్నారు. ఆ పక్కన టై కట్టుకుని ఉన్న ఆయన. ఒక రోమన్ క్యాథలిక్ నన్ను కనబడుతున్నారు. వి ప్రైజ్ గాడ్. ఒక జూయిష్. అవునండి. అసలు ఏ మతమైనా సరే మనకు తేడా లేదు. అంటే ఈ పిక్చర్ ఫుల్ గా లేదు, బట్ జీసస్ ఆఫ్ ఆల్ నేషన్స్ ఫ్రమ్ ఆల్ బ్యాక్గ్రౌండ్స్. ఇక ఒకప్పుడు అందులో ఉన్నారు, బయటకు వచ్చేసారు. చిల్డ్రన్, యవనస్తులు, పెద్దలు, వృద్ధులు. దట్స్ ద పాయింట్ మై ఫ్రెండ్స్. స్త్రీ సాంగత్యము ఎరగన వారయ్యండి ఇప్పుడు ఏం చేస్తున్నారండి? గొర్రెపిల్ల ఎక్కడికి పోవును అక్కడికెల్లా ఆయనను వెంబడించరు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండటకై మనుషులలో నుండి కొనబడిన వారు. 2 సార్లు ఆ మాట వాడుతున్నారు. బాట్, కొనబడిన వారు. బాట్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇక క్రీస్తుని విడిచిపెట్టట్లేదండి. క్రీస్తుని విడిచిపెట్టట్లేదు. మాకు ఆయన దొరికాడు. ఇప్పుడు వరకు వెతుక్కున్నాము ఎవరని. ఆయన దొరికిన తర్వాత ఐఎమ్ నాట్ లెటింగ్ గో. ఆ షోలమతి అంటుంది, నేను ఆయన విడిచిపెట్టనిక. ఐ విల్ నెవర్ లెట్ హిమ్ గో. ఇక ఆయనే నా ప్రభువు, నా రక్షకుడు, నా జీవితానికి అధిపతి. నా కోసం ఎంత త్యాగం చేసిన ఆయన్ని నేను హింసిస్తున్నానా? నెవర్ ఎనీమోర్. సౌల్ అన్నాడు, ఫినిష్డ్, ఇట్స్ ఓవర్, నేను మరలా వెనక్కి వెళ్ళను. ఆయన కొరకు ఇక ఏదైనా సరే విడిచిపెట్టుకోవడానికి ఇష్టమవుతున్నాను. ఇంకంతా పెంట అని పిలుస్తున్నాడు. క్రీస్తుని సంపాదించుకోవడానికి నేను ఇవన్నీ కూడా విడిచిపెట్టేశాను. ప్రథమ ఫలముగా ఉండటకై మనుషులలో నుండి కొనబడిన వారు. 5వ వచనము, వీరి నోట ఏ అబద్ధమును కనపడలేదు, వీరు అనింద్యులు. హల్లెలూయా. ఫ్రెండ్స్, ఐ హోప్ మన జీవితాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు మన జీవితాల్లో ఈ మనం ఇలాగ వాక్యం చదువుకోవడం ద్వారా మార్పు కలుగుతుందని నాకు తెలుసండి. నీ జీవితంలో ఆ మార్పును ప్రభువు తీసుకొస్తున్నారని నాకు తెలుసు. ఎందుకంటే నా జీవితంలో కూడా ఆయన మార్పు తీసుకొస్తున్నారు. నేను చాలా ఆశ్చర్యపోతున్నాను. ఇలాగా ఇదిగో మనం ఒకరినొకరం ఇలా చదువుకోవడం ద్వారా, ఒకరినొకరం ప్రార్థించుకోవడం ద్వారా హీఈస్ చేంజింగ్ us. ఒకసారి కీర్తనలకి మనం వెళ్ళి చూద్దామండి. కీర్తనలు అంటే దావీదు కీర్తన. దావీదు కీర్తన 5వ దావీదు కీర్తనలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ దేవుని బిడ్డల పరిస్థితి గురించి రాస్తున్నాడు. 4వ వచనము, కీర్తనలు 5 అధ్యాయము 4వ వచనం, అంటే 5వ దావీదు కీర్తన 4వ వచనం. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు. హల్లెలూయా. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదా. ఎందుకంటే ఇంకా ఆయనతో ఉంటే ఆయనకి ఇష్టం ఉన్నది ఇలాంటిది. ఇక నేను ఆ సిగరెట్ తాగలేను. సిగరెట్ తాగి ఆయన దగ్గరికి ఏం తెలియనట్టుగా, ఏమి చేయలేనట్టుగా నటించుకుంటూ వచ్చి కూర్చోలేను. ఆ కళ్ళు తాగో లేక ఆ సార తాగో ఏమీ ఇంకేదో వేసుకుని నోట్లో వాసన రాకుండా పిల్లల దగ్గరికి వెళ్తాం, భార్య దగ్గరికి వెళ్తాం, ఫ్రెండ్స్తో తిరుగుతాం. ఇంకా అదొద్దు ప్రియులారా మనకి. ఆ నటన మనకొద్దు. అబద్ధం ఆడి ఏ అబద్ధం ఆడలేనట్టుగా వచ్చేసి ఆయన దగ్గర ఉంటాం. ఇంకో వీ కెనాట్ డూ లైక్ దట్. నీకు ఇష్టం, నీకు అసహ్యం లేదు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు. పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు. ఇంకే అది ఏ పాపమైనా సరే. అవునండి, వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ బాబులోన్. బబులోను విడిచి రండి అని దేవుడు మనల్ని పిలుస్తున్నారు. అలాంటి ప్రజలు, వారు అనింద్యులు, వారి నోట ఏ కపటము లేదని ప్రకటన 14:5 మనం చూస్తాం. ఇక్కడ దావీదు అంటున్నాడు, ఇవి ఆ ప్రకటనలో ఉన్న ఆ స్టాండర్డ్స్ మాత్రమే కాదు. చివరి దినాల్లో జీవించే దేవుని ప్రజలకు అయ్యో దేవుడు చాలా ఎక్కువ కోరేస్తున్నాడు మన దగ్గర నుండి. దట్స్ రాంగ్. దేవుడు చివరి దినాల్లో జీవించే వారి దగ్గర నుండి దేవుడు ఎక్కువ ఆశపడుతున్నాడు. యు ఆర్ మిస్టేకెన్ బ్రదర్. దేవుడి స్టాండర్డ్స్ ఎప్పుడు మారవు. దేవుడు కొత్త స్టాండర్డ్స్ కాదండి ఇక్కడ ఇచ్చేది. దేవుని స్టాండర్డ్స్ ఎప్పుడు ఒకటే.
ఆది నుండి కమాండ్మెంట్స్ మధ్యలో వచ్చినాయి, మధ్యలో ఆయన స్టాండర్డ్స్. కొంతమంది కారు ఎక్కిన వెంటనే సీట్ బెల్ట్ పెట్టుకోరు, తర్వాత ఆ ట్రాఫిక్ లైట్ దగ్గర పోలీసుని చూసి అప్పుడు పెట్టుకుంటారు. దేవుడు అలాంటి వాడు కాదు. ఈరోజు మాస్క్ కంపల్సరీ అయింది, మరి పెట్టుకోవడం మర్చిపోయి ఆ ట్రాఫిక్ లైట్ దగ్గర మనకు ఫైన్ వేస్తారని అప్పుడు. అలాంటి దేవుడు కాదండి మన దేవుడు. అబద్ధం ఆడుటకు ఆయన నరుడు కాదు. హీ స్టాండర్డ్స్ ఆర్ అవుట్లైన్డ్ ఫర్ ఇటర్నిటీ. ఈ స్టాండర్డ్స్ కేవలము ఈ భూమి మీద మంచి, ఇది ఎప్పటికీ హీస్ ప్రిపేరింగ్ అస్ ఫర్ ఇటర్నిటీ. సో మధ్యలో వచ్చినవి లేదండి, గాడ్ స్టాండర్డ్స్. డాంబికులు, 5వ వచనం, దావీదు కీర్తన 5:5. డాంబికులు నీ సన్నిధి నిలబలేరు, పాపము చేయవారందరూ నీకు అసహ్యులు, అబద్ధమాడు వారిని నీవు నశింప చేయుచున్నావు. ప్లీజ్, ఈవెన్ ఆ చిన్న చిన్న అబద్ధాలు కూడా, ఇంక మనం ఇక మానేసేయాలండి. వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్. ప్లీజ్. ఏముంది బ్రదర్, దీని పెద్ద హార్మ్లెస్. ఆ హార్మ్లెస్ కూడా, ఆ చెడు అలవాట్లు ఇవి హార్మ్లెస్గా ఉన్నా సరే, ఇది ఎవరికి హాని కాదు కదా బ్రదర్, లేదండి. అట్లాంటివి కూడా ఇక మనలో ఉండటానికి వీలు లేదు. ఈవెన్ ఫర్ జోక్ గా అబద్ధాలు ఆడొద్దు మనం, బికాస్ యూఆర్ ప్రిపేరింగ్ టు లివ్ విత్ హిమ్. ఎందుకంటే అబద్ధాలు ఆడేవారు అక్కడికి వెళ్ళరు, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. అలాంటి బ్యాక్గ్రౌండ్ వచ్చిన వారు అనమాట అండి మనం అందరం. బట్ టుడే గాడ్ ఈస్ కాలింగ్ అస్. కపటము చూపి, 6వ వచనంలో 2వ భాగం, కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. కపటం ఉండకూడదు ఇక, నో కన్నింగ్నెస్. 7వ వచనము, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను. గాడ్, ఐ వాంట్ టు ఫాలో యూ. ఇక నీ మందిరమే, నీ ఆలయమే నాకు. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయము దిక్కు చూచి నమస్కరించదను. ఐ విల్ వర్షిప్ యూ లార్డ్ ఇన్ ద వే యు వాంట్. 8వ వచనము, యెహోవా నా కొరకు పొంచి ఉన్న వారి బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపించు, నీ మార్గము నాకు స్పష్టంగా కనపరచును. ఈజ్ దిస్ యువర్ ప్రేయర్? ప్రభా, నీ మార్గము నాకు స్పష్టంగా చూపించు. ఐ సీ, నీ మార్గంలో నడవడానికి చిన్న చిన్న తప్పుడుగులు వేస్తున్నాను నేను. హెల్ప్ మీ. తొట్టిల్లిపోతున్నాను ప్రభా, హెల్ప్ ఈజ్ అవైలబుల్. 9వ వచనము, వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట. ఇవి దుర్మార్గులు. మనము ఆ కేటగిరీలో, ఆ లిస్టులో మన పేరు ఉండకూడదు ప్రియులారా. వారి కంఠము తెరిచిన సమాధి, వారి నాలుకతో ఇచ్చకమ్ములాడుదురు. మనకొద్దివి. 10వ వచనము, దేవా, వారు నీ మీద తిరగబడి ఉన్నారు. ఎందుకంటే పాపము చేసే ప్రతి ఒక్కరు, పాపం అంటే ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపము చేయటం అంటే దేవుని మీద తిరుగుబాటు చేయటము. వారిని అపరాధులుగా తీర్చుము. వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురు కాక, వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేదురు. దే విల్ కీప్ ఫర్ ఎవర్ వర్షిపింగ్ యు. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. కేడెముతో కప్పినట్లు నీ వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గుర్చి ఉల్లసింతురు. సో దిస్ ఈస్ ద గ్రూప్ గాడ్ ఈస్ ప్రిపేరింగ్. ఈ చివరి దినాల్లో మై ఫ్రెండ్స్, వీరండి దేవుని ముద్రను పొందేవారు. నా గొర్రెలు నా స్వరం వినును. ఇక అవి జస్ట్ ఫాలో. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి, అంటే ఆయన ఏం చెప్తే అది. ఇది మనకు లాభమా, ఇది మనకు కన్వీనియంటా, ఇది మనకి ఎలా ఉంటుంది, ఇంకా ఆ వెయ్యింగ్ ఉండదండి, ఆ కొలుసుకోవటం ఉండదు, ఇంకా విధేయత. ఇంకా నష్టమైతే నష్టమే, లెట్స్ ఫేస్ ఇట్. అవునండి, మనలో కొంతమంది ఉన్నారు అలాగా, ఇటో అటో తేల్చేస్తారంతే. ఇక అటు ఇటు ఉండాలి, ఓ అడుగు అటు ఓ లేదండి. గాడ్ లైక్స్ సచ్ పీపుల్. తేల్చేసి ఇంకా ఆయన వెనక్కి వెళ్ళిపోతారు.
మన అభిప్రాయాలు కాదు, మన సాంప్రదాయాలు కాదు, ఫాలోయింగ్ క్రైస్ట్. సో దెర్ ఈజ్ ఎ గ్రూప్. ఇప్పుడు ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనం నుండి వి సీ ఎండ్ టైమ్ అష్యూరెన్స్, ఎండ్ టైమ్ అసైన్మెంట్. ఇక్కడ దేవదూతలను చూస్తున్నాం, ఆ జన సమూహాన్ని చూసాం. ఇప్పుడు ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం మొదటి భాగంలో ఇప్పుడు 6 నుండి 12వ వచనం వరకు వి సీ ఎండ్ టైమ్ అసైన్మెంట్. అంటే దేవుడు చివరి దినాల్లో జీవించే వారికి ఒక పని అప్పచెప్పుతున్నారు. అది ఈ దూతల ద్వారా మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 6వ వచనము, అప్పుడు మరి ఒక దూతను చూచితిని, అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజలకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకుని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. సువార్త ఎప్పుడు క్రొత్తది అవదండి. క్రొత్త నిబంధనలో ఒకటి, పాత నిబంధనలో మరొకటి కాదు. నిత్య సువార్త, ఎవర్ లాస్టింగ్ గాస్పెల్, ఎప్పుడు సేమ్, అంతే. ఒకసారి గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనానికి వెళ్దాం ప్రియులారా. గలతీ 4:14 నిత్య సువార్త. అవును, పాత నిబంధనలో ఒకటి, ప్లీజ్ ఇంకెప్పుడు మన నోట్లో అది రాకూడదండి. నేను ఎందుకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానంటే జస్ట్ ఫర్ వెరిఫికేషన్. గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో దేవుని వాక్యము సెలవిస్తుంది. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. గలతీ 3:8. దట్స్ రైట్. దేవుని వాక్యము, దేవుడు విశ్వాసం మూలంగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు ఏం చేశారంటండి? అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించను. దేవుడు అబ్రహాముకి సువార్త ముందుగా ప్రకటించారు. అబ్రహాముకి పాత నిబంధనలో దేవుడు ప్రకటించారు. సువార్త అంటే క్రొత్త నిబంధనే కదా? నో, ద వే ఆఫ్ సాల్వేషన్ ఈజ్ ద సేమ్ త్రూ జీసస్ క్రైస్ట్. ఎలా నీతిమంతులు అవుతారు? 8వ వచనంలోనే దేవుడు విశ్వాసం మూలంగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చును. మనం ఎలా నీతిమంతులుగా అవుతాం? ఆల్ త్రూ ఫెయిత్, జస్టిఫికేషన్ బై ఫెయిత్. రక్షణ కృప ద్వారా, విశ్వాసం మూలంగా, త్రూ బై అవర్ ఎక్స్ప్రెసింగ్. నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించాను. గమనిస్తున్నారా నా ప్రియ సహోదరులారా? అబ్రహాముకు సువార్త ప్రకటించితిరి. తర్వాత హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో ఈ సువార్త గురించి ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త కూడా ఇలా రాస్తున్నాడు. హెబ్రీ 4వ అధ్యాయం 2వ వచనము, వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిన. అవును, దేవుడు పక్షపాతి కాదు. వారికి ప్రకటింపబడినట్లు. ఎవరికి? పాత నిబంధనలో జీవించే వారికి. ఎందుకంటే హెబ్రీలకు రాసిన పత్రిక రాసినప్పుడు క్రొత్త నిబంధన లేదు. అప్పుడు ఈ క్రొత్త నిబంధనలో ఈ సువార్తలు ఇవన్నీ అప్పటికి ఇంకా సమకూర్చలేదు, ఆ కూర్పు కాలేదు. సో అప్పటికి లేఖనాలన్నీ పాత నిబంధనే. యేసుక్రీస్తు ఆ టైంలో పౌలు గారు పరిచయం చేసినప్పుడు లేఖనాలన్నీ పాత నిబంధనే. వారి గురించి మాట్లాడుతున్నారు. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిన. అందుకు ఇట్స్ ఎవర్ లాస్టింగ్ గాస్పెల్, నిత్య సువార్త. ఆదాము రక్షింపబడిన పద్ధతి, నీవు నేను రక్షింపబడిన పద్ధతి ఒకటే. ఓన్లీ త్రూ జీసస్ క్రైస్ట్, యువర్ లార్డ్, మై లార్డ్. గమనిస్తున్నారా ప్రియులారా? కానీ వారు వినిన వారితో విశ్వాసం గలవారై కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదైన. వింటే ఏంటి, వినకపోతే ఏంటి? మనము విన్న వాక్యానికి విధేయత చూపించకపోతే నిష్ప్రయోజనం అయిపోతుంది. అవును ప్రియులారా, గాడ్ ఈజ్ కాలింగ్ us టుడే.
ఈ నిత్య సువార్త, ఎవర్ లాస్టింగ్ గాస్పెల్. ఇప్పుడు ఎండ్ టైమ్ అసైన్మెంట్. ఇప్పుడు ఈ దూతలు ఎవరు? ఇక్కడ 3 దూతలు ఈ భాగంలో 6 నుండి 11 వరకు 3 దూతలు ఆకాశ మధ్యమున ఎగురుతున్నారు. అంటే ఈ వర్తమానము అందరికీ అందించాలి. దేర్ ఈస్ అర్జెన్సీ. ఈ వర్తమానం అందరికీ వెళ్ళాలి. అందుకు మనం ఏం చేస్తామండి, అర్జెంటుగా ట్రావెల్ చేయవలసి వచ్చినప్పుడు 4 డబ్బులు ఎక్కువైనా కానీ ఫ్లైట్ తీసుకుని వెళ్ళిపోతాం. ఎందుకంటే అది ఎమర్జెన్సీ. అందుకే ఆకాశ మధ్యం ఎగురుచు. ఈ సువార్త అందరికీ వెళ్ళాలి. ఈ రోజున యోహాను కాలంలో ఒకసారి ఆలోచిస్తే, యోహాను కాలంలో స్పీడ్ ఏంటండి? ఏదైనా వార్త స్పీడ్గా పంపించాలంటే గుర్రం, హార్సెస్ స్పీడ్ ఫాస్టెస్ట్. యోహానికి అర్థం కాలేదు. ఒకవేళ టుడే సువార్త ఎలా వెళ్తుందండి? త్రూ దిస్ ఎయిర్వేస్, త్రూ దిస్ ఇంటర్నెట్, ఆకాశ మధ్యమున ఎగురుతుంది. వాట్ ఎ ప్రివిలేజ్ మై ఫ్రెండ్స్. ఈ మాటలు నిజంగా ఈ రోజున ఎంత అద్భుతంగా నెరవేరుతున్నాయి. ఫాస్టెస్ట్. అవునండి, మనం కలుసుకోవడానికి అవకాశం లేదు. దేవుడు మనల్ని కలుపుతున్నారు. ఆకాశ మధ్యమున ఈ స్వార్థ ఆ దూత తీసుకుని వెళ్తున్నారు. ఈ వర్తమానాలు నిజంగానే ఆ ఎయిర్వేస్ లో నుండి దేవుని కృప ద్వారా, దేవుడిచ్చిన జ్ఞానంతో, టెక్నాలజీ ఫర్ గాడ్. దిస్ ఇస్ ద రైట్ యూస్ ఆఫ్ టెక్నాలజీ. ఆకాశ మధ్యమున ఎగురుచు నిత్య సువార్త తీసుకొని ఆకాశం. ఎందుకంటే అర్జెన్సీ, టైం అయిపోతుంది. దీన్ని ఆలస్యం చేస్తే అనేక మంది గొర్రెలు తప్పిపోతాయి. మనం ఆలస్యం చేస్తే, కోత కోయువారు ఆలస్యం చేస్తే, ఆ గోల్డెన్ గ్రెయిన్, ఆ గింజలు నేల రాలిపోతాయి. కాబట్టి దెర్ ఇస్ అర్జెన్సీ. లెట్స్ నాట్ వేస్ట్ టైం. అవునండి, ఈ ఎండ్ టైమ్ అసైన్మెంట్లో అర్జెన్సీ మనం చూస్తున్నాం. త్వరగా చేయాలి. తర్వాత వి ఆల్సో సీ ఏ గ్లోబల్, అంటే అందరికీ అందాలి. భూనివాసులందరికీ, అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికి. ఇక తేడా లేకుండా ఇవ్వాలి అందరికీ. అవును ప్రియులరా, ఎందుకంటే ఈ డినామినేషన్లన్నీ ఎవరు పెట్టుకున్నాయి? మనం పెట్టుకున్నాయి గోడలు. బట్ దేవుడు ఆ గోడల్ని దించేస్తున్నారు. ఆయన ఇప్పుడు మనలందరినీ ఒక మందగా చేసుకుంటున్నారు. దిస్ ఇస్ ద ఎండ్ టైమ్ అసైన్మెంట్. అవును, ఈ రోజున ఇన్ని గొర్రెలు ఉన్నాయని మనం ఎంతో ఆనందిస్తున్నాం. యేసుప్రభు అంటున్నారు, దేర్ ఇస్ రూమ్ ఫర్ వన్ మోర్. ఇంకొకరిని తీసుకుని రావాలి, ఇంకొకరిని తీసుకొని రావాలి. దేర్ ఇస్ రూమ్ ఫర్ వన్ మోర్. అవునండి, మనం నమ్మకంగా నడుస్తుంటే, అవును, నీవు అలాగా మన కాపరి వెనక నీవు నడుస్తుంటే నీ వెనక మేము వచ్చేస్తున్నాం. అవునండి, ఇట్స్ ఈజియర్ ఫర్ మీ. అవును, కొన్నిసార్లు ఏదన్నా ఒక పెద్ద ట్రిప్లో వెళ్ళినప్పుడు, అవును, కొంతమంది స్పీడ్గా నడవలేరు, కొంతమంది కొంచెం వెనకబడిపోతాం. బట్ వి సీ ఆ కాపరి ముందున్నారు. కానీ ఆ కాపరి నడుస్తున్న ఆ జనసమూహాన్ని చూసుకుంటూ, ఒకరిని చూసుకుని ఒకరము వీఆర్ ఏబుల్ టు ఫాలో, తప్పిపోకుండా. అవును, ఆ పేస్ కీప్ చేసుకుంటున్నాము. ఎందుకంటే మనలో కొంతమంది స్పీడ్గా నడలేకపోతున్నాం. మన ఆత్మీయ జీవితాల్లో సాతానుడు వెనక లాగేస్తున్నాడు. ఆ టైంలో తొట్టిల్లిపోతున్నాం. కానీ లెగ్స్ చూసుకుని, ఓకే, ఆ బ్రదర్ నాకు తెలుసు, క్రీస్తుని వెంబడిస్తున్నారు, ఓకే, లెట్ మీ హరీ అప్. కొన్నిసార్లు దేక్కుంటానైనా వెళ్ళిపోతున్నాం. ఫ్రెండ్స్, ప్లీజ్, వీఆర్ నాట్ లివింగ్ ఫర్ అవర్ సెల్వ్స్. అవునండి, వీఆర్ లివింగ్ ఫర్ క్రైస్ట్ అండ్ హిస్ పీపుల్. సో ఈరోజు ఈ అసైన్మెంట్, ఫస్ట్ దేవుడు 14వ అధ్యాయం 1 నుండి 5 వరకు అష్యూరెన్స్. అవును, దెర్ ఈస్ ఎ గ్రేట్ గ్రూప్, ఒక గొప్ప జన సమూహం ఉంది, అందులో నువ్వు భాగంగా ఉండాలి. ఇప్పుడు ఏం చేస్తున్నారండి? ఎండ్ టైమ్ అసైన్మెంట్. ఈ చివరి దినాల్లో ఈ వర్తమానము మీరు ఇతరులకి అందించాలి అని తెలియజేస్తున్నారు. బ్రదర్, మనం పొందే కొలది లెట్స్ కీప్ గివింగ్, లెట్స్ కీప్ గివింగ్. యోర్దాన్ నది వలె, ఓకే, లెట్స్ కీప్ గివింగ్. దెన్ వీ విల్ బి, మన జీవితంలో ఆ లైఫ్ ఉంటుంది. మనం దాచుకోవద్దు.
అవును, ఇంకొక వ్యక్తితో, ఆ సహోదరితోనేమో, లేకపోతే ఆ సహోదరుడితో, ఆ ఫోన్ కాల్లో లెట్స్ గివ్. అవునండి, డిస్కషన్స్ స్టార్టర్స్, క్వశ్చన్స్ వేయచ్చు. అసలు ఇదేంటి, ఓకే నేను ఏంటో చెప్తానని వి కెన్ స్టార్ట్ ద డిస్కషన్. అవునండి, ఈచ్ వన్, ఈ గ్రూప్, మన గ్రూప్, ఈ జూమ్ ఫ్యామిలీ, వీఆర్ ఆల్ లీడర్స్. మీ కొరకు మేము ప్రతిరోజు ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఈ లీడర్స్ని ఆశీర్వదించు, వారిని మార్గంలో నడుస్తూ ఇంకా అనేక మంది నడిపించేలాగా దేవుడు మనల్ని ఆశీర్వదించిందాక. ఈ ఎండ్ టైమ్ అసైన్మెంట్ 3 దూతల రూపంలో మనకు దేవుడు పంపిస్తున్నారు. అవునండి, వి సీ ఏంజలిక్ ఇన్వాల్వ్మెంట్, ఏంజలిక్ యాక్టివిటీ ఆల్ త్రూ అవుట్ ద బైబిల్, ఎస్పెషలీ ఇన్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. ఈరోజు దేవుడు మనందరినీ కూడా ఆ ఎండ్ టైమ్ అష్యూరెన్స్ సంపాదించుకొని ఇంక దేవునిలో వెనక్కి చూడకుండా, ఇక దేవునిలో మనం ముందుకు కొనసాగుతూ ఆయన ముద్రను పొంది నడవాలని దేవుడు ఉద్దేశిస్తున్నారు. ఎనీ క్వశ్చన్స్? 10వ వచనములో ఎవడైనను చెరపట్టబడవలనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును అని ఉంది. అవునండి. సో అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే కొంచెం అర్థం చేసుకోవటానికి నాకు. అవునండి, వెరీ బ్యూటిఫుల్ సార్. ఎవడైనా చెరపట్టవలనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును. అవునండి, ఇట్స్ ఎ ట్రూత్. అవునండి, చెరలోనికి పోయి ఎవడైనా ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలెను. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును, విశ్వాసమును కనపడను. అవునండి, యేసు ప్రభు వారు ఆయన సిలువ వేయబడక ముందు గెత్సెమనే తోటలో పేతురికి చెప్పారు కదండి, ఆ ఖడ్గం పట్టుకున్నప్పుడు ఏమన్నారండి? అవునండి, కత్తి దుయ్యువాడు కత్తితో. దట్స్ ద పాయింట్ అనమాట అండి. సో అంటే ఎస్ సార్, అంటే మనం తప్పించుకోలేమని వస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఈ మృగం గురించి, ఫస్ట్ సముద్రం నుండి బయటకు వచ్చిన ఈ మృగము భూనివాసులను మోసం చేస్తుంది. అంటే ఎవడైనా చెరపట్టబడవలనని ఉన్న ఎడల అని ఉందండి, దాని కొంచెం ఎక్స్ప్లనేషన్. అవునండి, ఎవడైనాను, అవునండి. ఇప్పుడు ఎవరినైనా మనం మోసం చేస్తే వి విల్ ఆల్సో బి డిసీవ్డ్. ఇక్కడ క్యాప్టివిటీ అంటే ఇప్పుడు భూనివాసులందరినీ హలో హలో డిస్కనెక్ట్ అయినట్టుందండి. అవునండి సిస్టర్ గారు, డిస్కనెక్ట్ అయింది. వెయిట్ చేద్దామండి. ఓకే, థ్యాంక్. సో ఇది ఈ చెరపట్టబడటం గురించి మనం 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 చూడొచ్చు అనమాట అండి. అంటే స్టార్టింగ్ నుండి వద్దామండి, జస్ట్ కనెక్షన్ పోయింది కాబట్టి. సో ఇక్కడ ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో ఈ చెరపట్టబడటం గురించి, అంటే టేకింగ్ పీపుల్ ఇంటూ క్యాప్టివిటీ, మోసాలతో వారిని, అంటే కుయుక్తితో, కపటంతో. ఎలాంటి మోసాలతో? 18వ అధ్యాయం ప్రకటన 2వ వచనంలో, అతడు గొప్ప స్వరముతో ఆర్భటించిట్లనెను,
మహాబబులోను కూలిపోయిను. అది దెయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమైన ప్రతి పక్షికి అంటే ఈ ఫాల్స్ టీచింగ్స్ అనమాట అండి. ఈ దెయ్యాల బోధల్ని అక్కడ తీసుకొచ్చారు. సో ఎవరైనా సరే ఇతరుల్ని ఆ విధంగా మోసం చేస్తే వారు తప్పించుకోరన్న విషయం అనమాట. అందుకే ఆ లాస్ట్ పార్ట్ ఏముందండి, ప్రకటన 13:10లో ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనపడినారు. పరిశుద్ధులు అలా చేయరనమాట అండి. దేవుని బిడ్డలు ఓకే, నష్టం వస్తే ఆ నష్టం మీద నాకే రావాలి అంటే వారు ఓర్పు కలిగి ఉంటారు, వారు జాగ్రత్తగా ఉంటారు. సో ఈ మృగము, సముద్రం నుండి బయటకు వచ్చిన మృగము ఆ విధంగా చెరలోనికి టేకింగ్ పీపుల్ ఇంటూ క్యాప్టివిటీ. ఇంకొక విషయం కూడా మనం గమనించినట్లయితే, ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలెను. ఏం జరిగిందండి? ప్రకటన 13:2లో ఆ ఘటసర్పమునకు చావు దెబ్బ తగిలినట్టుండెను. అవునండి, విత్ ఎ స్వర్డ్. అది అనేక మందిని, దేవుని మార్గంలో నడిచే వారిని, దేవుని మార్గంలో నడిచే వారిని చంపింది, హింసించింది. ఆ పవర్ ఇంచుమించు మనకు లెక్కలు చూస్తే 50 మిలియన్ క్రిస్టియన్స్ బైబిల్ కొరకు చనిపోయారు అనమాట అండి. ఈ 1260 సంవత్సరాల్లో 50 మిలియన్. అప్పుడప్పుడు అపోలోజైజ్ చేస్తారులేండి, పోప్ గారు కూడా అపోలోజైజ్ చేశారు. సో ఎవడైనా నువ్వు ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలను. ఒక చావు దెబ్బ తగిలింది. సో ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పు విశ్వాసం అంటే, పరిశుద్ధులు వారు చంపబడుతున్నా సరే వారు నిజంగా యేసుక్రీస్తు వలె చంపేవారి పట్ల ఎటువంటి ద్వేషం కానీ అలాంటి చూపించలేదండి. దే డైడ్ యాజ్ విట్నెసెస్. వి ప్రైజ్ గాడ్. సో అందుకు ఈ విషయము అది క్లూ అనమాట అండి. చావు దెబ్బ ఎలాగా? ఖడ్గం చేత దానికి చావు దెబ్బ తగిలింది. థ్యాంక్ యూ సార్. అంటే ఎవరైతే తప్పుడు బోధలు బోధిస్తారో వాళ్ళు చెరలోనికి పోబడతారు. ఖచ్చితంగానండి. నేను ఒక తప్పుడు బోధన మీకు బోధిస్తే నేను ఏదో మీ దగ్గర నుండి తప్పించుకోవచ్చు, ఏదో 4 మాటలు చెప్పి ఏదో అలా కవరప్ చేసేసి తప్పించుకోవచ్చు, కానీ దేవుని దగ్గర తప్పించుకోలేం కదండి. అవునండి. సో ఇంకొక ఎగ్జాంపుల్ మనం దానియేలులో కూడా చూసాము. దానియేలు గ్రంథంలో మనము చూసామండి. నెబుకద్నెజరు వచ్చి చెరగా తీసుకెళ్ళిపోయాడు యెరూషలేము నుండి. కానీ మరి నెబుకద్నెజరు తప్పించుకోగలిగాడా? హీ వాజ్ ఆల్సో. అంటే బబులోనీయులు వచ్చి ఇతరులను ఓడించి వాళ్ళని నాశనం చేసి ధ్వంసం చేశారు. అటువారు ఇంకొక రాజ్యం వచ్చి వారిని ఓడించి నాశనం చేస్తుంది. అవునండి. సో ఎనీ టైమ్ దిస్ ఇస్ యాక్చువల్లీ సైంటిఫిక్ ప్రిన్సిపల్ కదండి. ఎవ్రీ యాక్షన్ ఈక్వల్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్ ఉంటుంది ఖచ్చితంగా, తప్పించుకోలేము. సో బట్ ద మెయిన్ పాయింట్ ఏంటంటే, పరిశుద్ధుల ఓర్పును విశ్వాసమును కనపడను. వి ప్రైజ్ గాడ్. దేవుని బిడ్డలు దేవుని మార్గంలో నిలిచి ఉంటారు. అట్లాగా ఎంతో మంది హతసాక్షులుగా అయిపోయారు. ఇంకొక పాయింట్ 14వ వచనానికి వెళ్దామండి. 13వ అధ్యాయము 14వ వచనంలో మరలా ఆ కత్తి విషయము ఇక్కడ కనపడుతుంది. 13:14లో కత్తి దెబ్బ తినియు. గమనిస్తున్నారండి? ఆ మొదటి మృగానికి చావు దెబ్బ ఎలా తగిలిందని ఇక్కడ యోహాను రాస్తున్నాడు. కత్తి దెబ్బ తినియు బ్రతికిన ఈ క్రూర మృగమునకు ప్రతిమను చేయవలనని. సో ఇట్ రిసీవ్డ్ ఎ స్వర్డ్. ఎంతో మందిని పట్టును పెట్టుకుంది, మోసం చేసింది, కానీ ఇట్ కెనాట్ ఎస్కేప్. సో ప్రకటన 17-18 అధ్యాయాలు చదివితే దానికి శిక్షణ ఈజ్ షూర్. శిక్ష కొంచెం డిలే అవ్వచ్చు కానీ అండ్ ఇట్ విల్ బి కంప్లీట్.
సరేనండి, మనకి టైం థ్యాంక్ అయిపోయింది. యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ డియర్ పాస్టర్ గారు. ప్రేయర్ అండ్ బెనడిక్షన్ తో క్లోజ్ చేసుకున్నామండి. సరేనండి, థ్యాంక్ యూ ఈచ్ వన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా రాజా, మీకే స్తుతులు నాయనా. ప్రభా, ఆ గుంపులో మేము కూడా ఉండాలని ఆశపడుతున్నాము. ఇక తండ్రి, ఈ రోజే మా జీవితాల్లో ఆ పరివర్తన, ఆ మార్పు మీరు కోరుకుంటున్నారు ప్రభా. నాయనా, ఒక తండ్రి, ఒక తల్లి, వారి బిడ్డలు నా కుమారుడు ఎలాగుంటే బాగుండు, నా కుమార్తె ఇలా చేస్తే బాగుండని ఎలాగైతే వారు లోపల ఆశపడుతూ ఉంటారో, అలాగే మీరు కూడా మా ఎడల ఆశపడుతున్నారు, ఎదురు చూస్తున్నారు. ఇవాళ కాకపోతే రేపు మారుతాడని చూస్తున్నారు. దయచేసి ప్రభా, ఇలాగ సమయాన్ని మేము వృధా చేసుకోకుండా మీ కృప మాకు దయచేయమని ప్రభా, మా కన్నులు తెరవమని, ఈ వాక్యమును విన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని, మరలా ఇలా కలుసుకునే వరకు మీ కృప మాకు తోడుగా ఉంచమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసము ఇక్కడ తల్లవంచిన మనందరికను మన ప్రభు వచ్చే వరకు సదా తోడేయుండును గాక. ఆమేన్. థ్యాంక్స్ అండి. గాడ్ బ్లెస్ యూ అండి. థ్యాంక్ యూ.